వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం. బైబిల్ తీసుకోండి అందరూ. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం. ముగింపులో మనం చదువుకున్నవి ఏంటంటే, అబ్నేరు చనిపోయాడు, సౌలు సైన్యాధిపతి చనిపోయినందుకు చాలా బాధపడ్డాడు. దావీదు సమాధితో పాటు సమాధి దగ్గరకు వెళ్ళాడు. భోజనం చేయకుండా బాధపడ్డాడు. ఇది ఇశ్రాయేల్ అందరిలో కూడా దావీదు మీద మంచి ఆలోచన కలగడానికి కారణమైంది. అది 3 అధ్యాయాల ముగింపు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు రాజు ఇష్బోబేతుకు తెలుస్తుంది. సౌలు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇష్బోషేతుకు తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి గొడవ అయిన తర్వాత కదా దావీదు దగ్గరికి వచ్చాడు అబ్నేరు అన్న అతను. వాళ్ళిద్దరికి గొడవ అయిన తర్వాత కదా ఇష్బోషేతు దగ్గర నుంచి అబ్నేరు అన్న అతను దావీదుని కలవడానికి వచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడ అబ్నేరుడు చచ్చిపోయాడు, చంపేశారు అని తెలిసిందో ఆ రాజు చాలా కుంగిపోయాడు. అమ్మో, అబ్నేర్ని చంపేశారు అంటే దావీదు సేవకులు, నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందో అన్న భయం అబ్నేర్లో కలిగినట్టుగా మనం చూస్తాం, ఇష్బోషేతులో కలిగినట్టుగా మనం చూస్తాం. అది 4వ అధ్యాయం ప్రారంభం. చదువుదాం. ఫిబ్రవరిలో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని, సౌలు కుమారుడు అనగానే ఇక్కడ రాజు, ఓకేనా, ఇష్బోషేతు, ఓకే, విని అధైర్యపడును, ఇశ్రాయేలు వారి మీద అందరికీ ఏమీ తోచకయుండును. సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండిరి. అతను స్పెషల్గా సైన్యాధిపతులను పెట్టుకున్నాడు. ఓకే, వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి. ఒకడి పేరు బయానా, రెండోవాడి పేరు రేకాలు. ఓకేనా, ఇష్బోషేతుకు సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇవి, బయానా, రేకాబు. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోమని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళతో చరిత్ర వస్తుంది మళ్ళీ. ఆ రాజు ఎప్పుడైతే అబ్నేరు చచ్చిపోయాడు అనుకున్నాడో భయపడ్డాడు, మౌనంగా ఉండిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏమీ తోచలేదు, మా నాయకుడిని చంపేశారని అందరూ సైలెంట్ అయిపోయారు. ఏదైనా మాట్లాడదామంటే దావీదు చాలా పవర్ఫుల్, దావీదు సైన్యం చాలా పవర్ఫుల్. సో అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు. సైలెంట్గా ఉండిపోయిన తర్వాత అండి అసలు విషయం అండి, ఈ అధ్యాయంలో మెయిన్ మీరు టిక్ పెట్టుకోవాల్సిందండి, దావీదు మనస్సు మరొకటి బయటకు వస్తుంది ఇక్కడ. ఏంటి అంటే 4వ వచనంలో సౌలు కుటుంబీకులు ఎవరైనా బ్రతుకున్నారా, సౌలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా అంటే ఒక ఆయన బ్రతుకున్నాడు. అందులోనూ తనకు బాగా ఇష్టమైన వ్యక్తి సౌలు కొడుకు ఎవరు, యోనాతాను ఇష్టం కదా. ఆ యోనాతానుకు ఒక కొడుకున్నాడు. అతను పాపం కుంటువాడు అయిపోయాడు. పుట్టినప్పుడు మంచోడే కానీ అతను పెంచిన దాది పరిగెత్తుకొని తీసుకెళ్తున్నప్పుడు కింద పడేస్తే కాళ్ళు ఇరిగిపోతాయి అతనికి. అలాగా ఇక్కడ సౌలుకి మనవడు, యోనాతానికి కొడుకు మరొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. పైన 2 క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, సైన్యాధిపతులు ఇద్దరు భయాన్. ఏమన్నా మీరు ఎప్పుడు కూడా మీకు ట్రిక్ చెప్తాను ఈరోజు. బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఎందుకు అర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు 2వ అధ్యాయంలో ఏదో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, దేవుడు ఆ క్యారెక్టర్ని ఎంటర్ చేసి వదిలేస్తాడు అక్కడ. మనమేమో అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎక్కడో వినపడుతుంది, ఈడెవడో మధ్యలో వచ్చాడు అనుకుంటాం. కాదు, ముందు అధ్యాయంలో దేవుడు వాళ్ళని పరిచయం చేస్తాడు. అది గుర్తుపెట్టుకుంటేనే మనకు అక్కడ జరుగుతున్నది అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో బైబిల్ను మీకు ఎంత సింపుల్గా నేర్పిస్తున్నానంటే ఈ క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోండి అని ఎందుకంటున్నానంటే వీళ్ళకి చరిత్ర వస్తుంది ముందుకి. నేను మీకు ఇలా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారంటే ఎవరు ఎంటర్ అయ్యారు, అతను ఏంటి, అతని పొజిషన్ ఏంటి, అతను ఎవరు అన్నది మనకు తెలియకపోవడం వల్లనే బైబిల్ అర్థం కాదు. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ అయిన వీళ్ళిద్దరూ ఎవరంటే ఇష్బోషేతు అనే రాజుకు సైన్యాధిపతులు వీళ్ళిద్దరూ, బయానా, రేకాబు. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నాడు 4వ వచనంలో. అతను ఎవరంటే యోనాతాను కొడుకు, సౌలుకి మనవడు అవుతాడు. ఓకేనా, రైట్. 4వ వచనం, సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడొక
వాడు 5 ఏండ్ల వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాడి పేరు మెఫీబోషేతు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఈ క్యారెక్టర్ పేరు. ఓకే, నాకు టిక్ పెట్టుకోండి. ఇతను ఎవరు అంటే సౌలు మనవడు, యోనాతానుకు కొడుకు. రైట్. నెక్స్ట్ కిందకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే, వీళ్ళిద్దరూ పైన ఎంటర్ అయ్యి చూసారా? వీళ్ళిద్దరూ ఎవరు? బయానా, రేకాబు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా. వీళ్ళు ఒక భయంకరమైన కుట్ర చేస్తారండి. ఏంటి చేసిన భయంకరమైన కుట్ర అంటే, ఏ రాజు అయితే వీళ్ళని సైన్యాధిపతులుగా పెట్టుకున్నాడో, ఇష్బోషేతు ఎవరు? సౌలు కొడుకు. వీళ్ళని సైన్యాధిపతుల కింద పెట్టుకున్నాడు కదా. వీళ్ళిద్దరూ కలిసి అతని మీద కుట్ర చేస్తారండి. నిజంగానండి, ఇది ఎంతటి దారుణం అంటే, ఏ వ్యక్తి పదవిచ్చాడో, ఏ వ్యక్తి కాస్త ఆదరించాడో ఆ వ్యక్తికే వెన్నుపోటు అనమాట ఇల్లు. వీళ్ళిద్దరూ కలిసి మారు వేషం వేసండి ఆ ఇష్బోషేతు ఇంట్లోనికి వెళ్ళిపోయి అతను పడుకున్నప్పుడు అండి అతన్ని చంపేసి తల నరికేసిన తల పట్టుకుని దావీదు దగ్గరికి వస్తారు వీళ్ళిద్దరు. సో దారుణం అండి వీళ్ళిద్దరు. అంటే ఏ రాజు అధికారం ఇచ్చాడో ఆ రాజునే చంపేస్తారు వీళ్ళు. చంపేయటంలో మరలా అలాగేలా కదండి, మారు వేషం వేసి మాటు వేసి అతను ఎప్పుడు పడుకుంటాడని చూసి చంపి తల నరికి ఆ తల పట్టుకునండి మళ్ళీ మైదానాలలో ప్రయాణం చేసుకుంటూ దావీదు దగ్గరికి వస్తారు. వీళ్ళు ఎలా ఆలోచించారంటే, దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు దావీదుకి ఆపోజిట్గా ఉన్నది ఎవరు? ఇప్పుడు ఇష్బోషేతు కదా, రాజు కదా. వీళ్ళిద్దరికి ఫైటింగ్ జరుగుతుంది కదా. ఎవరెవరికి? ఈ రాజుకి ఆ రాజుకి. ఇప్పుడు ఈ రాజుని చంపేస్తే దావీదు మనల్ని మెచ్చుకుంటాడు, దావీదు మనకి ఏదైనా అధికారం ఇస్తాడు. ఎందుకంటే దావీదు పవర్ఫుల్ అని వీళ్ళకి తెలుసు. సో ఈడేముంది పాపం, అబ్నేరు అనగానే మూలం పడిపోడు పాపం ఈ రాజు. ఈ కొంచెం వీక్ క్యాండిడేట్ కదా ఈ రాజు. ఈతను చంపేసి తల పట్టుకెళ్తే, బలా నా శత్రువు తల తెచ్చారా మీరిద్దరునని మనకి చాలా పట్టాభిషేకం చేస్తాడు, మనకి అక్కడ ఏదో పెద్ద అధికారం ఇస్తాడు, పదవిస్తాడు అని అమాయకంగా మోసపోయి దావీదు గురించి సరైన అంచనా లేకుండా వీళ్ళు తలట్టుకుని వెళ్ళిపోయారండి దావీదు దగ్గరికి. అసలు ఆయన ఎలాంటోడు? అతి మంచోడు. మంచోడి దగ్గరికి తలట్టుకుని వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? అసలే పిచ్చి. ఈ సౌలు కుటుంబం అంటే పిచ్చి, సౌలన్నా పిచ్చి, సౌలు పిల్లలన్నా పిచ్చి. అంత ప్రేమ కలిగినోడి దగ్గరికి తలట్టుకెళ్తే ఊరుకుంటాడండి? వీళ్ళు అసలు దావీదు మమ్మల్ని గొప్ప చేస్తాడన్న మనసుతో వెళ్ళారండి. తల పట్టుకుని వెళ్ళేసరికి దావీదు ఏమంటున్నాడు చూసారా? అసలు దావీదు డైలాగ్ వినాలండి మీరు, చూద్దరికండి. 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పక వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిగ్లకు నేను వాని పట్టుకుని చంపించి తిని, కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలోనికి చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషమును విచారింపకపోవుదునా? అంటే ఏం వేసాడు డైలాగ్ చెప్పండి? మీ పని అయిపోయిందిరా నా దగ్గరికి వచ్చి అతని ప్రాణం మీరు తీస్తే మిమ్మల్ని నేను విడిచిపెడతానా? చూసారా దావీదు? ఎవడు అక్కడ ఒక పదం వాడాడండి. ఏంటి పదం? నిర్దోషియగు ఇష్బోషేతు. అతను మంచోడు అంటున్నాడు ఏంటండి ఇతను? నేను ఆగిపోయిన పదాల దగ్గర. ఇష్బోషేతు మంచోడు బాబు, నిర్దోషి బాబు. ఆ మంచోడా? యుద్ధానికి వచ్చాడు చంపడానికి దావీదుని. వాళ్ళ నాన్న వచ్చాడు, తర్వాత కొడుకు వచ్చాడు, వాళ్ళు అలాగే చంపుతారు అంతే. వాళ్ళు మాత్రం మంచోళ్ళు. ఎలాగొన్నాడు దావీదు? ఏమర్థమవుతున్నాడు దావీదు? వాళ్ళు చంపడానికి వచ్చిన వాళ్ళు మంచోళ్ళు అంతే. వాళ్ళని ఏమనకండి. ఇష్బోషేతు ఎవరట? నిర్దోషిని మీరు చంపేశారు, అతను మంచోడిని చంపేశారు. నేను మిమ్మల్ని విచారింపక యుందునా అని ఏం చేశాడు తెలుసండి? మొదటోడినైతే సౌలుని చంపినోడినైతేనండి జస్ట్ ఇంకొకరిని అప్పగించి ఆడిని కొట్టి చంపారు అన్నాడు. వీళ్ళని ఎలా చంపాడు తెలుసండి? అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అంటారు చూసారా, ఎవరైనా నేను కండలుగా నరుకుతాను రా అంటారు చూసారా, అలా నరిగాడు వీళ్ళని. నా యజమానుడు సౌలు కొడుకుని చంపుతారా? నా నిర్దోషి అని ఇష్బోషేతుని చంపుతారా? అతను నా మీదకు యుద్ధానికి వస్తాడు, మేము చూసుకుంటాం, మీకు ఎందుకు, మీరు ఎందుకు చంపారు అతన్ని? అతన్ని మీరు చంపాల్సిన పనేంటి?
బాబు దావీదండి అంటే ఇతని జీవితకాలం అంతా మీకు ఒకటే కనపడుతుంది ఏంటి, నా శత్రువును కూడా మీరు చంపడానికి వీల్లేదు, నా శత్రువు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. అభిషేకింపబడిన కుటుంబం అది, దేవుడు నిలబెట్టుకున్న కుటుంబం అది. శిక్షిస్తే దేవుడు శిక్షించాలి, ఏదైనా చేస్తే దేవుడు చెయ్యాలి. మీరెందుకు వాళ్ళని బాధ పెడుతున్నారు? ఏం చేశాడు తెలుసండి? 12వ వచనం చూడండి. సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయగా వారు మనుషులను చంపి, ఇది అనలేని తీసుకోండి, ఎలా చంపారట? చంపి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలన దగ్గర వేలాడగట్టేశారట. కాళ్ళు చేతులు నరికి మొండాలు వేలాడగట్టారట. ఏంటండి ఎంతలాగా ఎందుకు చంపాడండి? నా యజమానుడి కొడుకుని మీరు ఏం చేశారు? చంపారు, నేను వదలను. ఏమండి మీరు ఇక్కడ ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలంటే, ఒక కేసు అంటే మర్డర్ కేసు దావీదు ముందుకు రాగానే దావీదు ఎలా ఆలోచిస్తున్నాడంటే, మర్డర్ చేసినోడు ఎవడు, మర్డర్ అయిపోయిన వాళ్ళు ఎవరు, అంటే చంపిన వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయిన ఆయన చంపిన ఆయన ఇద్దరిలో ఎవరిది న్యాయం అని ఆలోచిస్తున్నాడు అంతే. ఇప్పుడు ఇష్పోషేతుని అన్యాయంగా మంచం మీద చంపటం వీళ్ళు చేసిన తప్పేనా? తప్పే. ఆ రోజు నాకు కొంచెం బాగాలేదు బాబు నన్ను చంపేయండి అంటే వాడు చంపేయడం తప్పేనా? తప్పే. ఇక్కడ దావీదు యథార్థవంతుడు అని ఎలా చెప్తామంటే, ఎవడు చచ్చిపోయాడు ఎవడు చంపాడు అది ఆలోచిస్తున్నాడు అంతే. ఈ చచ్చిపోయినాడు మనకు శత్రువు గనక పోలేండి మరి కేసు కొట్టేస్తాను అంటున్నాడా? ఇది న్యాయం అంటే. మళ్ళీ చెప్పనా? అర్థమైందా? కొంచెం కష్టం ఇది, మళ్ళీ చెప్తాను. న్యాయ అన్యాయాలు ఆలోచిస్తున్నాడు తప్ప ఆ వ్యక్తికి నాకు పర్సనల్గా ఏముందన్నది ఆలోచించట్లేదు ఆయన. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గరికి ఏదైనా ఇలాంటి పంచాయతీ వస్తే మీరు ఎలా ఆలోచించాలి? ఈ సందర్భం మనకేమి నేర్పిస్తుంది? ఇద్దరు గురించి గొడవ మన దగ్గరికి వచ్చిందండి, వాళ్ళు ఎందరో ఒకటి ఇష్టం మనకు ఒకరికి ఇష్టం లేదు. అప్పుడు మనం ఎవరో వైపు వెళ్ళిపోతాం చెప్పండి? నాకు ముందే తెలిసాడు చెడ్డోడు నాకు అన్నాం అనుకోండి, పని అయిపోద్ది. ఇద్దరిని నిలబెట్టు పంచాయతీలో, ఎవరి వైపు ఉండకూడదు. ఇతను తప్ప ఇతనిది తప్ప, మనోడైనా పరాయోడైనా న్యాయం తీర్చడంలో మాత్రం ఎలా ఉండాలి? యథార్థంగానే చెప్పాలి. దావీదుకు చచ్చిపోయిన వాళ్ళు అందరూ శత్రువులు, భలే చంపారు నా శత్రువులు అంటాం లేదు, మీరెందుకు చంపారు అంటున్నాడు. సరే ఎలాగుందా? అసలు ఈ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా మీరు చెప్పండి? ఒకవేళ దావీదు గుణం ఇదని తెలిస్తే చంపి తలకాయ పెట్టుకుని వస్తారా? మీరు చంపి తలకాయ పట్టుకొచ్చినందుకు మీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఎలాడగొడతానరా అన్నాడు. చూసారా? మర్డర్ చూస్తున్నాడు అంతే. వాళ్ళు ఎలా చేశారో, మర్డర్ అయిపోయినా నాకు శత్రువు అయినా సరే నాకు న్యాయమే కావాలి. మీరు ఎందుకు అతన్ని చంపారు? ఎందుకు చంపారు? మీకేం పని? శత్రువా నాకు మిత్రుడా అదంతా అనవసరం, నేను న్యాయం ఆలోచిస్తానంతే. మీరు ఎందుకు చంపారు? చూసారా ఎలా ఉందో? చంపి అలా వేలాడగట్టినందుకండి దావీదు గురించి దేవుడు అన్న మాట ఏంటో తెలుసు అక్కడ. అలా మీరు చదువుకుంటూ వస్తే ఇష్బోషేతు తలను తీసుకుని పోయి మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలుసండి, ఈ తలను పట్టుకొచ్చి వాళ్ళు మరి దావీదుకి ఇచ్చారు కదా, ఆ ఇచ్చిన తలను ఏం చేస్తున్నాడు చూడండి. ఇష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధి దగ్గర దేన్ని బాధ పెట్టాడు? తల ఒకటే. వాళ్ళు మొండుని తెచ్చారా తల తెచ్చారా? తల ఒకటే. తలకి సమాధి చేశాడు. మళ్ళీ బాబు ఈ తలను పట్టుకెళ్ళి బాగా భద్రంగా సమాధి చేయండి, అబ్నేరు సమాధి పక్కన భద్రం చేయండి. ఇతనికి ఏం పనండి శత్రువు తలను భద్రం చేయడానికి, శత్రువు తలకి సమాధి చేయడానికి? చూసారా? దావీదు న్యాయవంతుడు. మళ్ళీ చెప్తున్నానే, ఏం కనపడుతుంది దావీదులో? న్యాయం ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాలి, న్యూట్రల్గా ఆలోచించాలి. ఎటువైపు బెండ్ అవ్వకూడదు. ఎటువైపు మనకి వీడు శత్రువు కనుక మీరు చంపారు కనుక మీది రైట్ అని అనకూడదు. న్యాయ అన్యాయాలు ఆలోచించాలి. ఓకేనా? ఇది ఆ సందర్భం మనకు నేర్పిస్తుంది. ఇక 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికండి 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు కళ్ళు తెరుచుకున్నాయి. ఇశ్రాయేల్ అంతా అప్పటికి మరి
రాజుగా దావీదుని ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళ రాజు ఎవరు ఇప్పుడు వరకు? ఇష్బోషేతు. వాళ్ళనేమో మరి ఆ సైన్యాధిపతులు ఇద్దరు తల నరికేశారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు లేరు? రాజు లేడు. అప్పుడు దావీదు దగ్గరికి వచ్చారు, బాబు నువ్వు ఇశ్రాయేలుకి రాజువే, యూదులకి రాజువే, ఎంతకాలం రాజుగా నిన్ను ఇప్పటి వరకు మేము అంగీకరించలేదు. నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు అసలు రాజుగా దావీదును అంగీకరించలేదు. ఫస్ట్ టైం సౌలు కొడుకు ఇష్బోషేతును ఎప్పుడైతే తలనరికేశారో అప్పుడు ఇశ్రాయేలీల మీద దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు వీళ్ళు. చివరి వచనం చదువుతారు, 3వ వచనంలో చివరి మాట. యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకు వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఇప్పుడు ఎవరి మీద రాజు అయ్యాడు? మీకు అర్థమవుతుందా? ఒకేసారి ఇద్దరికి రాజు అవ్వలేదు దావీదు. ఇందాక అధ్యాయంలో చెప్పాను కదా, ముందు వచ్చి ఎవరు రాజుగా పట్టాభిషేకం చేశారు? యూదులు. ఇప్పుడు వచ్చి ఎవరు చేశారు? ఇశ్రాయేల్. మొత్తం మీద ఇంతకాలానికి పరిపూర్ణంగా రాజు అయ్యాడు. అప్పటి వరకు సగం జనాంగకి రాజు. ఓకేనా? ఇది మనసులో పెట్టుకోండి. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే చక్కగా మాకు రాజుగా నువ్వు ఉండాలి అన్నారో, దావీదండి సుమారు 40 సంవత్సరాలండి చక్కగా పరిపాలన చేశాడు. 40 ఏళ్ల పరిపాలనలో దావీదు చేసిన ఈ 40 సంవత్సరాల పరిపాలనలో కూడా దేవుడు చక్కగా దావీదుకు తోడుగా ఉన్నాడండి. యుద్ధాలలో విజయాలు ఇచ్చేవాడు. సమస్త ఆలోచనల విషయంలో దేవుడు తోడుగా ఉండేవాడు. ఎంతో మంచి పరిపాలన 40 సంవత్సరాలు దావీదు చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత కిందకి వెళ్ళేసరికి దావీదు మీదకి మరలా చాలామంది అన్ని రోజులు యుద్ధాలకు వస్తారు. అది మీరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళటం, దావీదు గెలవటం ఇదే ఉంటుంది. సో మీరు అది చదువుకుంటే అర్థమైపోతుంది కనుక కిందకి వెళ్ళేసరికి ఒక వచనం చదివిస్తాను. 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లోలు నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎక్కడికి యుద్ధానికి వెళుతున్నా దావీదుకి విజయమే, అపజయం అన్న పేరు దావీదుకి తెలీదు. అంతకంతకు వర్ధిల్లటం, అంతకంతకు విజయాలు రావటం, అంతకంతకు అతని యొక్క రాజ్యం విస్తరించటం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆ పదమండలం చేసుకోండి. చూసారా? ఇప్పుడు ఇతని యుద్ధాలలో గెలవడానికి, రాజ్యం విస్తరించడానికి, 40 ఏళ్ళు పరిపాలించడానికి ఎవరు తోడుగా ఉన్నారట? యెహోవా ఆయనకు తోడుగా ఉండెను. అంటే ఇప్పుడు మనకి ఎవరు తోడు ఉండాలి? ఇప్పుడు దేవుని తోడు. దేవుని తోడు ఉంటేనే మనం భూమి మీద చక్కగా మంచి మంచి కార్యాలు చేయగలుగుతాం, మంచి మంచి పనులు చేయగలుగుతాం. మనం ఏది చేసినా వృద్ధి అవ్వాలి అంటే మనకు తోడుగా ఉండవలసింది దేవుడు. ఓకేనా? దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. 11వ వచనానికి వెళ్ళిపోయేసరికి అండి, రాజ్యం విస్తరిస్తుంది. రాజ్య విస్తరణ. ఓకేనా? చాలా వరకు రాజ్యం విస్తరిస్తుంది 11వ వచనంలో. ఇక 13కి వెళ్ళిపోయేసరికి అండి, ఇతను ముందు హెబ్రోన్లో ఉండేవాడు కదా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు రాజు, యోదాకి రాజు అన్నాడో ఇతను పర్మనెంట్గా యెరూషలేముకి షిఫ్ట్ అయిపోయాడు. దావీదు హెబ్రోన్లో నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకను అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా 13వ వచనం. అంటే మొత్తం మీద దావీదు యెరూషలేములో సెట్ అయిపోయాడు. ఇక తిరిగాడు ఇక మొత్తం మీద అంటే ఒక రకంగా సెటిల్ అయిపోయాడు లైఫ్లో. ఇద్దరికి రాజు అయిపోయాడు కదా. ఇక ఒక ప్రాంతంలో ఉండాలి అని చెప్పి యెరూషలేమును స్థావరంగా చేసుకుని యెరూషలేముకి వచ్చేసాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఇంకా మ్యారేజ్లు చేసుకున్నాడు, యెరూషలేములో సెట్ అయిపోయాడు. తర్వాత యెరూషలేములో ఈయనకి మళ్ళీ పిల్లలు పుడతారు. 11 మంది పిల్లలు పుడతారు. ముందు ఒకసారి లెక్కలేసుకోమని చెప్పాను. అక్కడ 6, ఇక్కడ 11. ఎంతమంది? మన ఆయన 17 మంది పిల్లలు. మనకిద్దరుంటే టెంకటెంకలు పట్టేస్తాం. ఒకడు అడిపోతే ఒకడు ఇడిపోతున్నాడు కదండి. ఇప్పుడు దావీదుకు 17 మంది పిల్లలు. ఈ 17 మంది పిల్లల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక 2 పేర్లు ఉంటాయి. సొలొమోను పేరు ఉంటుంది ఇందులో. మీరు 14వ వచనం చూస్తే 14వ వచనంలో నేను పేర్లు చెప్తాను, టిక్ పెట్టుకోండి. షము అని ఒకడు ఉంటాడు. తర్వాత యశోబాబు అని ఒకడు ఉంటాడు. తర్వాత షోబాబు అని ఒకటి ఉంటాడు. తర్వాత నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఏలీపిలేటు అనువారు. ముందు 6, వీళ్ళు 11 అండి.
మొత్తం 6 + 11 17 మంది పిల్లలు. ఓకేనా? ఈ 17 మంది పిల్లలు యెరూషలేములో దావీదుకు పుట్టిన పిల్లలు. ఇక్కడ పోతే తర్వాత యుద్ధాలు ఆగవు. ఎప్పుడైతే రాజునుగా ఇశ్రాయేలీయులు కూడా పట్టాభిషేకం చేసేశారు దావీదుకి, మొత్తం పవర్ఫుల్ కింగ్ అయిపోయాడని తెలిసిపోయిందో, ఫిలిస్తీన్లు ఊరుకోరు. దావీదును చంపడానికి ట్రై చేస్తారు. పక్కనే ఉన్న రాజ్యం ఫిలిస్తీన్ల రాజ్యం దండెత్తి ఇశ్రాయేల్ రాజు మీదకి వస్తారు. ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తారు. కిందకి వెళ్ళేసరికి మీరు 17వ వచనం నుంచి చూస్తే అదంతా కూడా ఫిలిస్తీన్ల యుద్ధం. ఫిలిస్తీన్లు దండెత్తి యుద్ధానికి వస్తున్నప్పుడు దావీదుకు ఒక మంచి అలవాటు ఉంటుందండి. యుద్ధ సమయంలో దావీదు మనకు నేర్పేది ఏంటంటే, యుద్ధం అనగానే మీరు అది ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలియదు కాదు. మొన్న మధ్యకాలంలో టీవీ వాళ్ళు చేసిన అడావుడు చూశారు మీరు. ఏమి లేదు, వీళ్ళు 2 బాంబులు వేసేసరికి టీవీ వాడు రాత్రి పగల్లో లైవే. అసలు పడుకొని ఇచ్చారండి మనల్ని యుద్ధం అని ఇల్లు టీవీ వాళ్ళు పడుకొని ఇచ్చారా మొన్న? వీళ్ళు అక్కడ 4 స్థావరాలు పేల్చేశారు కండి, సింధూరం అది మొత్తం మీద హడావుడి. బాబోయ్, ఎవడన్నా యుద్ధం వద్దురా అన్నాడు అనుకోండి, కింద ఈ బత్తాయిగాళ్ళందరూ వచ్చేసి యుద్ధం వద్దు అంటున్నావంటే నువ్వు పాకిస్తానోడు అంటారు వీళ్ళు. యుద్ధం ప్రమాదం రా, యుద్ధం వస్తే అవతలవాడు నష్టపోతాడు, మనము నష్టపోతాం. మనుషులుగా ఆలోచించండి, మానవత్వం ఉందంటే నువ్వు పాకిస్తాన్కి పో అంటారు వీళ్ళ కింద కామెంట్లు. ఏమంటే యుద్ధం అంత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి యుద్ధ కాలంలో దావీదు ఏం చేసేవాడు అంటే, ఇందుకే నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను, దావీదు జీవితాన్ని గట్టిగా పట్టుకోమని. అతను ఏ పని చేయాలన్నా దేవుడేనండి. యుద్ధానికి ఫిలిస్తీన్లు వస్తున్నారన్న సమాచారం రాగానే ఇతడు ఇమీడియట్గా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాడు. అయ్యా, ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారట, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడుగుతాడు. ఏమన్నా నిజంగా చెప్తున్నాను, ఈ బంధం దేవుడితో మనకి ఎప్పుడైతే ఉంటుందో మన భక్తి జీవితం బాగుంటుందండి. మళ్ళీ చెప్తున్నానే, మీ భక్తి జీవితం బాగుండాలంటే మీకు ముందు పర్సనల్గా దేవుడితో ఒక అటాచ్మెంట్ ఉండాలి, బంధం ఉండాలి, ప్రతిదీ ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏదైనా సంతోషం రాగానే దేవాన్ని ఆయన స్మరించుకుంటూ ఉండాలి. దేవుడు అన్న భావన, దేవుడు అన్న ఆలోచన మన హృదయంలో ఎప్పుడూ రన్ అవ్వాలి. అలా ఎప్పుడూ మనం దేవుడి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో, దేవుడు ప్రతి దానికి మన జీవితానికి తోడుగా ఉండి చక్కబెట్టుకుంటూ వెళతాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేస్తుంటే దావీదు ఏం చేశాడు తెలుసా? 17వ వచనం చదవండి. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారని ఫిలిస్తీన్లు వినినప్పుడు దావీదు పట్టుకున్నట్టుగా ఫిలిస్తీన్లు వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయిను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయిములో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా? 19లో ఏమంటున్నాడు? నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, ఒమ్ము, నిస్సందేహముగా వారిని నేను చేతికి అప్పగించుతున్నాను యెహోవా. అంటే యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరిని అడుగుతున్నాడు? ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడిని అడిగి చేస్తామా? మనం చేసేసి మనం చేతనం బాబు నువ్వు రా అంటాం. మనం రివర్స్. మనం ఏమన్నా నిజంగా చెప్పండి, చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? మేము ఇది చెయ్యొచ్చా అని దేవుడిని అడగరు. వాళ్ళు అది చేసేసి మేము ఇది చేస్తున్నాం, నువ్వు రా మా వెనకాల. నేను ఎందుకు వస్తానవా అంటాడు ఆయన. నన్ను అడిగి చేసావా? నేను ఇది పర్టికులర్గా ఇక్కడ ఎందుకు మనిషి చేస్తున్నాను తెలుసా? యుద్ధానికి వెళ్ళొచ్చా వద్దా అని దావీదు అడుగుతున్నాడు. నేను మాట అడగనా? దావీదు ఉన్న ప్లేస్లో మనం ఉంటే అడగం. ఎందుకు చెప్పండి? బాగా ఆలోచించండి. దావీదు ఉన్న ప్లేస్లో మనం ఉంటే యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అని మనం అడగం. ఎందుకు అడగం? అప్పటికే దావీదు చాలా యుద్ధాలు చేశాడండి. చేయలేదా? చాలా రాజ్యాలను పడగొట్టలేదా? చాలామంది రాజులను చంపలేదా? శత్రువులను చంపలేదా? నాకేడు చేయి తిరుగుతుంది, కత్తి తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళిన యుద్ధమా ఎందుకువా యెహోవా అన్నాడా? బాబోయ్, దావీదు ఎందుకు మంచోడు తెలుసా? ఏ స్థితికి వెళ్ళిపోయినా నేను ప్రతిదీ దేవుణ్ణి అడిగి చేస్తాను. యుద్ధంలో నాకు ఎంత పెద్ద ఏమండి, మీకు విషయం తెలుసో లేదో, దావీదు అంటే శత్రు సైన్యానికి భయం. ఎందుకో తెలుసా? యుద్ధం బాగా వచ్చు దావీదుకి. తెలుసా? బలాఢ్యుడు. దావీదు అనగానే మీరు యుద్ధం అనగానే ఆయనే గుర్తొస్తాడు మనకి. ఎవరు? సంసోను. బాగా బలవంతుడు, బలాఢ్యుడు, యుద్ధం చేశాడు అనుకున్నాం కదా. సేమ్
సేమ్ బాడీ, సేమ్ బలం, సేమ్ బలాఢ్యుడు. ఈయన ఎవరు? దావీదు. దావీదు పేరు చెప్తే శత్రువులకు సైన్యానికి వణుకు, బలాఢ్యుడు, యుద్ధం బాగా వచ్చు అని. విషయం ఏంటంటే మీరు బాగా ఆలోచించారా లేదా దావీదు జీవితాన్ని? దావీదు చిన్నప్పటి నుంచి ఏమన్నా యుద్ధ రంగంలో ఉన్నవాడా, సైన్యంలో పనిచేసినోడా? కాదు. ఎక్కడున్నాడు చెప్పండి? గొర్రెలు మేపుకొని ఆయనకి యుద్ధం అంత బాగా ఎందుకు వచ్చింది? ఎలాగొచ్చింది? దేవుడి మీద ఇష్టంతో యుద్ధం బాగా దావీదు నేర్చుకున్నట్టే. దావీదు యుద్ధం బాగా నేర్చుకున్నాడు. గట్టిగానండి, దావీదు యుద్ధం బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అనండి, నేను నీ కోసం ఏమీ నేర్చుకోలేదు అనండి. ఏమి నేర్చుకున్నాను చెప్పండి? ఇది స్పెషల్గా నేను దేవుడి కోసమే నేర్చుకున్నాను. ఒకటి చెప్పండి మీ జీవితంలో, ఇది నేను దేవుడి కోసమే నేర్చుకున్నాను, నాకేం పని లేదండి. చెప్పండి ఒకటి. మనం వంట నేర్చుకుంటాం, మనకా దేవుడిగా? చెప్పండి. మనకా దేవుడిగా? మనకే. చదువు నేర్చుకున్నాం, మనకా దేవుడిగా? దేవుడు. మనకే. ఉద్యోగం చేయడం నేర్చుకున్నాం, మనకా దేవుడిగా? మనకే. దేవుడి కోసమే ఇది ఒకటి నేర్చుకున్నాను. చెప్పండి ఒకటి. ఒకటి చెప్పండి. ఏముండదు. నోవహు ఓడ కట్టడం నేర్చుకున్నాడు. నోవహుకా దేవుడిగా? చెప్పండి. దేవుడికి. దావీదు యుద్ధం నేర్చుకున్నాడు. దావీదు కోసమా దేవుడి కోసమా? బుర్ర వేడెక్కిపోవట్లే? ఇప్పుడు ఈ లిస్టులో పెట్టి నేను చూస్తే నేను దేవుడి కోసం ఏమి నేర్చుకున్నాను? ఏమి నేర్చుకోను. దావీదు యుద్ధం నేర్చుకుని యుద్ధంలో ప్రవీణుడై బలాఢ్యుడై ముందుకెళ్ళేసరికి చూపిస్తాను ఆ వచనాలన్నీ. అబ్షాలోము యుద్ధానికి వెళతాను అన్నప్పుడు అబ్షాలోము కొడుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు వేయక అబ్షాలోము, మీ నాన్న అంటే నీకు సరిగా తెలీదు, 10,000 మందిని ముందు పెట్టి ఒక కత్తిస్తే నరికేస్తాడు మీ నాన్న, పిచ్చి పిచ్చి వేషాలు వేసి మీ నాన్న ముందుకు వెళ్ళేవో తాట తీస్తాడని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. మీ నాన్న గురించి నీకు తెలియదు, అతను బలాఢ్యుడు, నీ యుద్ధానికి వెళ్ళొద్దని చెప్తారు. చూపిస్తాను ముందుకెళ్ళేసరికి ఆ వచనాలు. మరి ఇంత బలాఢ్యుడై ఉండి యుద్ధం బాగా చేయగలిగినోడై ఉండి అప్పటికి ఎన్నో దేశాలను ఎన్నో రాజ్యాలను జయించిన దావీదు ఫిలిష్తీయుల యుద్ధానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? యుద్ధానికి వెళ్ళిపోయాడా దేవుడి దగ్గరికి వెళ్ళాడా? యుద్ధం వస్తుంటే యుద్ధానికి వెళ్ళాడా దేవుడి దగ్గరికి వెళ్ళాడా? దేవా యుద్ధానికి వెళ్ళాలా వద్దా అంటే నిస్సందేహంగా వెళ్ళు దావీదు అన్నాడు. వెళ్ళాడు, గెలిచేసాడు, వచ్చాడు. నెక్స్ట్ టైం మళ్ళా వచ్చారండి వాళ్ళే. తరిమేడు పోయారు అనుకున్నారు, మళ్ళా వచ్చారు. మళ్ళా వస్తే మళ్ళీ అడుగుతాడండి దావీదు, నాకు ఇక్కడ మతిపోయింది. ఈసారి ఏమంటాడు తెలుసా దేవుడు? దావీదు నువ్వు వెళ్ళొద్దు. సరే, ముందేమో వెళ్ళమన్నాడు, తర్వాత మోషేతో ఏం చెప్పాడు? బండను కొట్టు అన్నాడు, కొట్టాడు. తర్వాత ఏమన్నాడు? మాట్లాడు అన్నాడు. ఈయన ఏం చేశాడు? అది దేవుడి మాట బాగా వినాలంటాను. అందుకే నేను అతను ఏం చెప్తున్నాడో వినండి. దావీదుని ముందు వెళ్ళమన్నాడు, తర్వాత వద్దంటాడు. కిందకి వెళ్ళేసరికి చూడండి 22 వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రేఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. అదేటది, వెళ్ళమన్నాడా వద్దన్నాడా? ముందేమన్నాడు? నిస్సందేహంగా నీవు వెళ్ళొచ్చు. ఇప్పుడేమన్నాడు? వెళ్ళొద్దు నాయన, స్ట్రైట్గా వెళ్ళొద్దు నాయన, వెనకాల నుంచి వెళ్ళి అన్నాడు. తెలుసా మీకు? నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, స్ట్రైట్గా నేను పలానా ఊరు చెప్తాను, ఆ ఊరు మీద నుంచి నువ్వు వెళ్ళాలి యుద్ధానికి అన్నాడు. అప్పుడు వాళ్ళు నువ్వు గెలుస్తావు అన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేస్తాడండి. ఏటి వెళ్ళమంటే అటు వెళ్తాడండి. దావీదు రాజు అయ్యి ఉండి, ఏమిటి భార్యలుండి, పిల్లలుండి, అంతఃపురం ఉండి, ఆస్తుండి, అధికారం ఉండి, సైన్యం ఉండి, చుట్టూ ప్రజలుండి, నేను ఏమి చేయను, దేవుడు ఏది చెప్తే అది. ఆ మనసు ఉంటుందండి ఆ స్థాయికి వచ్చిన తర్వాత. మీరు చెప్పండి, రాజకీయ నాయకులు ఏమంటారు ఎలక్షన్కి ముందు? ఎలక్షన్కి ముందు ఏమంటారు చెప్పండి రాజకీయ నాయకులు? నేను ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఏ కులమో చూడను, ఏ మతమో చూడను, ఏ ప్రాంతమో చూడను, అందరినీ పరిపాలించేస్తాను, అందరిని ఏలేస్తాను, మీ అందరికి మంచి చేస్తాను అంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను పలానా మతానికి చెందినోడిని అంటాడు, నాది పలానా కులం అంటాడు. ఎప్పుడు అంటాడు? అధికారం వచ్చిన తర్వాత. అధికారానికి ముందే ఉంటాడు చెప్పండి, నా కులం లేదు, మతం లేదు, నేను అసలు గాంధీకి తాతను అంటాడు ఎలక్షన్కి ముందు. ఇలాంటి మనుషులు ఉన్న ఈ కాలం ఎక్కడ?
రాజు అయిపోయి ఉండి అందరూ రాజుగా అంగీకరించిన తర్వాత, రాజ్యాధికారం ఉన్న తర్వాత, దేవుడు నన్ను ఏది చేయమంటే అది చేస్తాను, యుద్ధానికి వెళ్ళమంటే వెళతాను, ఆగిపోమంటే ఆగిపోతాను. ఇక్కడ యుద్ధానికి రెండోసారి ఇటు నుంచి వద్దునైనా అటు నుంచి వెళ్ళంటాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గెలిచిపోయాడండి. 6వ అధ్యాయానికి వచ్చాం ఇప్పుడు. ఓకేనా? 5వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు ఎన్నికి వచ్చాం? 6వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. ఇది బాగా వివరించి నేను మ్యాక్సిమం 6, 7 వీలైతే 2 అధ్యాయాలు చెప్పి ముగించేస్తాను. ఓకేనా? వెళ్ళిపోదురు కానీ 5 గంటలకు వెళ్ళిపోదురు కానీ అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ 6వ అధ్యాయంలో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది చరిత్ర. మళ్ళీ వెనక్కి వెళ్తే కానీ అర్థం కాదు. మీకేమో అసలు అన్నం తిని ఉన్నారు, నేను మళ్ళీ అటు వెళ్ళి రావాలా. ఈ 6వ అధ్యాయం అర్థం కావాలంటే మళ్ళీ మొదటి గ్రంథానికి వెళ్ళాలా. వెళ్ళకుండా మ్యాక్సిమం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు యెరూషలేములో సెట్ అయిపోయాడు, అంతా బాగుంది. కానీ వీళ్ళకి ఒక మందసం ఉంటుంది, తెలుసు కదా మందసం. పాపం దావీదు దగ్గర ఇప్పటి వరకు మందసం లేదు. ఇన్ని విజయాలు ఇస్తున్న దేవుడు, ఇంత అందంగా ఉన్న, ఒక రకంగా చెప్పాలంటే మందిరం లేదు వాళ్ళకి ఆ రోజు. అదే కదా మందిరం వాళ్ళకి. మందసం లేదు. మందసం ఎక్కడ ఉండిపోయింది? మొదటి రాజు ఎవరు? సౌలు కదా. సౌలు గిబియోన్లో ఉండేవాడు. ఆ గిబియోన్లో సౌలు ఇంటి దగ్గర సౌలు ఒక అతనికి అప్పగిస్తే అతని ఇంట్లో ఉండిపోయింది. ఏంటది? మందసం. ఇప్పుడు దావీదుకి అర్జెంటుగా మందసం తెప్పించాలి, నా దేవుడు మందిరం అక్కడ ఉండిపోయింది ఏంటన్న ఆశ కలిగిందండి. 6వ అధ్యాయం చూద్దాం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను ఏర్పరచుకుని సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై. అచ్చట నుండి అంటే అచ్చట నుంచి అంటే సౌలు దగ్గర, సౌలు ఒక అతనికి అప్పగించాడు. ఇది సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనంలో ఉంటుంది. ఆ పక్కన రాసుకుని తర్వాత చదువుకోండి. ఓకేనా? మొదటి సమూయేలులో 7వ అధ్యాయానికి వెళ్ళాలి. అక్కడ ఉండిపోయింది మందసం, అక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఇప్పుడు. ఓకే, రైట్, వెళ్ళిపోదాం. మందసం అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా యెహూదాలో నుండి ప్రయాణమైపోయెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి ఇదిగో ఇది గిబియోలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. ఎందుకంటే అబీనాదాబు ఇంట్లో ఉండిపోయింది. సౌలు అప్పగించాడు అబీనాదాముకి, నువ్వు మందసాన్ని కాపాడు, నీ 2 కుమారులను యాజకులను చెయ్యని అక్కడ అప్పగించేశాడు. ఓకేనా? అక్కడి నుంచి మందసం వస్తుంది ఇప్పుడు. అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. వాళ్ళిద్దరు కుమారులు. దేవుని మందసము దేవుని మందసము గల బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటికొని తీసుకుని రాగా, అదండి అక్కడి నుంచి మొత్తం మీద ప్రారంభమైపోయింది. చాలా మంది, 1000 మందితో వెళ్ళాడండి దావీదు. ఆ మందసాన్ని తీసుకొని రావడానికి కొన్ని 1000 మందితో వెళ్ళాడు. 1000 మందితో వెళ్ళి ఆ మందసాన్ని పట్టుకొని బయలుదేరాడు. మందసం వస్తుంది ఇప్పుడు. మందసం వస్తున్నప్పుడు ఎలా తీసుకొచ్చాడంటేనండి, దావీదుకి భలే కొంచెం ఈ ఉన్నాయి. దేవుడులో బాగా ఆనందం వచ్చినప్పుడు, బాగా ఆనందం వస్తే పాట రాసేస్తాడు. ఇంకా ఆనందం వచ్చింది అనుకోండి, నాట్యం చేస్తాడు. ఓకేనా? మందసం ఎప్పుడైతే వస్తుందో ఇంక ఈ ఆనందాన్ని తట్టుకోలేక ఎగురుకుంటూ గెంతులేసుకుంటూ, చిన్నపిల్లడు ఎలాగ ఆటలాడతారు సంతోషం వచ్చినప్పుడు? అడిగి తెలియకుండా ఏదైనా మంచి కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కొచ్చేయండి కొడుక్కి, ఆడు చూడగానే ఇంకెలా ఎగిరి గెంతి ఎలా చేస్తాడో, మందసం వస్తుందనేసరికి అండి దావీదులో అత్యుత్సాహం అండి, ఆనందం ఎక్కువైపోయి నాట్యం ఆడేస్తున్నాడు మందసం ముందు, రాజులను మర్చిపోయి గెంతులే చేస్తున్నాడు. నా దేవుడు మందసం వస్తుంది, నా దేవుడు మందసం వస్తుంది. నిజంగానండి, ఇది ఒకప్పుడు దావీదు నాట్యం ఆడాడు. కానండి అప్పుడప్పుడు చూడండి, మనకి దేవుడి కోసం ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు మనకు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? లోపల నుంచి ఏముంటుంది? మనకి ఆనందం. మనం పెట్టిన మీటింగ్ బాగా జరిగిపోతుంది అనుకోండి, లోపల నుంచి ఏముంటుంది? ఆనందం. ఒక పాట చేయించినప్పుడు పాట బాగుంది అనుకోండి, లోపల నుంచి ఏమొస్తుంది? ఆనందం. మన సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ సినిమా తీసాం. ఆ సినిమా అందరిలోకి వెళ్ళిపోయి అందరు కదిలించి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే నాకేమొచ్చిందో తెలుసా? ఆనందం, పట్రాని సంతోషం.
అలా దేవుడు మందసాన్ని తీసుకురాగానే దావీదుకు పట్టరాని సంతోషం అండి, గెంతులు వేస్తున్నాడు. ఏమంటే నాట్యం ఆడుకుంటూ వచ్చేస్తున్నాడు. 5వ వచనంలో, దావీదు ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలమును, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చూసారా, ఆనందంగా సంతోషంగా చక్కగా మందసాన్ని పట్టుకొచ్చేసారండి. కానీ ఇక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇక్కడ ఒకటి ఏంటి యాక్సిడెంట్ అంటే, మందసాన్ని ఎవడు ముట్టుకోవడానికి కుదరదు, ఆ దేవుడు ఆజ్ఞ. ఇలా పట్టుకొస్తున్నాడు, పొరపాటును పడిపోతుందని ఒకటి చేయేశాడు, ఆడు చచ్చిపోయాడండి. ముట్టుకోకూడదు మందసాన్ని, దేవుడు రూల్ అది, ఎవరు ముట్టుకోకూడదు దాన్ని. ఒకడు ముట్టేసుకున్నాడు పడిపోతుందని, ముట్టేసుకోగానే వాడు చచ్చిపోయాడండి. మీకు ఎక్కడది? 6వ వచనం, వారు దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారునందు ఉజ్జా చేయి చాపి దాని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనును. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ముట్టుకోకూడదని ఎవరు పడితే వాళ్ళు. వీడు ముట్టుకున్నాడు, వెంటనే చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదుకి ఏం కలిగిందో తెలుసా? ఇప్పుడు చెప్తాను దావీదు మనసు ఇక్కడ మీకు. ఎంత ఆనందంగా సంతోషంగా మందసాన్ని పట్టుకొస్తుంటే, నాట్యం ఆడుకుంటూ పట్టుకొస్తుంటే, ఒకడు ముట్టుకోగానే ఆవిడ ఎప్పుడు చచ్చిపోయాడో దావీదు మనసులోకి ఏమొచ్చిందో తెలుసా? మన ఆయన ఇంత పవర్ఫుల్ మందసాన్ని తెస్తానో మనం హ్యాండిల్ చేయగలమా అన్న భయం వేసింది. పొరపాటును మన చేయబడితేనో, మనం ఏదైనా పొరపాటు చేస్తేనో ఈ మందసం మనల్ని వేసేస్తుందేమోనని అమ్మ బాబు మా ఇంటికి వద్దని మధ్యలో ఆపేశాడు. యెరూషలేముకి తెచ్చుకోలేదు, మధ్యలో ఒకటి ఇంటి దగ్గర వదిలేశాడండి. మీరు చదువుతాను చూడండి. 10వ వచనం, దావీదు యెహోవాకు భయపడి, 10వ వచనం, దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి అతని యొద్దకు తెప్పింప నొల్లక గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. మా ఇంటి వరకు వద్దు బాబు, నీ ఇంటి దగ్గర ఎట్టు, ఎందుకంటే ఇది కొంచెం డేంజర్గా ఉంది. ఏటది మరి? కళ్ళ ముందు ముట్టుకున్నాడు చచ్చిపోతే ఎవడన్నా తెచ్చుకుంటాడు ఇంట్లోకి? మా బాబోయ్ ఏదో మందసం అనుకున్నాను, ఇంత పవర్ఫుల్ అది. నిజంగానండి దేవుడు భయం గట్టిగా కలిగిందండి దావీదుకి. విషయం ఏంటి? దేవుడు అంటే ఎలాంటి అంటే తప్పు చేస్తే శిక్షిస్తాడు, ప్రేమిస్తే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు, దేవుడిని ప్రేమిస్తే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఒకడి ఇంటి దగ్గర ఆ మందసం ఉండిపోయిందో వెంటనే ఎవడింటి దగ్గర ఆ మందసం ఉందో వాడికి దీవెనలు, ఆశీర్వాదాలు. వాడు కుటుంబమో వర్ధిల్లిపోతుంటే దావీదుకి మనసు లాగింది. మళ్ళీ మన ఆయన అనవసరంగా ఇంటి దగ్గర వదిలేమా, అంతే కదండి. భయపడి అక్కడ వదిలేసాం. ఎవడైతే దాన్ని పెట్టుకున్నాడో వాడికి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వస్తుంటే దావీదు లేదు నా దేవుడు మందసం మా దగ్గరే ఉండాలి బాబు, నువ్వు ఇచ్చే బాబు అని తెచ్చేసుకున్నాడు. మళ్ళీ కిందకి వెళ్ళేసరికి ఎంత బాగుంటుందంటే 12వ వచనం, దేవుని మందసము ఉండుట వలన, 12వ వచనం, యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతడికి కలిగినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును అతని ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. తెచ్చేసుకున్నాడు. మొత్తం మీద మందసం మా దగ్గర ఉండాలి, మందసం మా దగ్గరే ఉండాలి అని చక్కగా తెచ్చుకున్నాడండి. తెచ్చుకునేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఏంటి? మళ్ళా తంబురా, సితారా, డ్యాన్సులు, మొత్తం నాట్యం వస్తుంది మందసం అని మళ్ళా ఉత్సాహంగా ఏమండి చక్కగా పండగ చేసుకుంటూ తీసుకొస్తున్నాడు. ఇదంతా ఒక ఆవిడ చూస్తుంది, అమ్మగారు. స్త్రీల సమాజంలో చెప్పాను, మేకాలు మా ఆయన ఏంటి డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ అంటది ఈవిడ ఎందుకంటే ఎలా ప్రేమించిందంటే దావీదును చెప్పానండి, పెద్ద చరిత్ర చెప్పానండి ఈమె గురించి స్త్రీల సమాజంలో. అసలు ఈ మేకాలు అనే ఆవిడ దావీదుగా ప్రేమించలేదు. అందంగా ఉన్నాడు దావీదు. ఎలాగుంటాడు తెలుసండి బాబా, సూపర్ అండి. దావీదు రూపం తెలుసా? అందగాడు, మామూలు అందగాడు కాదు, చాలా అందగాడు. ఒక పక్క అందగాడు, మరో పక్కేమో మంచి పేరు దావీదుకి. పేరా ప్రజలందరిలో యుద్ధశూరుడు అని పేరు. ఇవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి ప్రేమలో పడిపోయింది ఈవిడ. ఎవరు? మేకాలు. తీరా చూసేసరికి రాజు నన్ను మర్చిపోయి చిన్న సామాన్యులాగా ఆ మందసం ముందు గెంతులేస్తుంటే ఇది అసలు దేవుడు నమ్మదు. ఈ మేకాలు చెప్పాను చరిత్ర అంతా, మీరు ఏనండి కావాలంటే. మేకాలు దేవుడు నమ్మదు. దేవుణ్ణి నమ్మని మేకాలు ఎప్పుడైతే దేవుని మందసం ఎదుట చిన్న పిల్లోళ్ళలాగా తన స్థాయికి దిగిపోయి దావీదు నాట్యం ఆడుతున్నాడో, నువ్వు చాలా దారుణంగా తిట్టిందండి. ఎవరు?
మేకాలు, నీ పొజిషన్ ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అంటే ఆయన అంటాడు, ఏముందమ్మా దేవుడు కదా, నేను ఏమన్నా గొప్ప సూపర్ స్టార్ అనుకున్నావు, నా చరిత్ర తెలియదేమో, నేను గొర్రెలు కాపరని అంటాడు ఆవిడతోని. నువ్వు ఎక్కువ నాటకాలు చేయకు నా దగ్గర, నేను నీకు రాజుగా కనపడతానేమో, వెనక్కి వెళ్ళిపోతాను, నేను గొర్రెలు కాపరిని, మరీ దారుణం నా స్థితి, దీనికంటే దారుణమైన స్థితిలోంచి దేవుడు నన్ను లేపాడు, నేను రాజునని నాకేం కొమ్ములు రాలేదు, నా దేవుని ఎదుట నేను ఎగురుతాను, నోరు మేము ఎక్కాలన్నాడు. అమ్మగారికి నచ్చదు అది, ఎందుకంటే ఇది కొంచెం ఐ క్యాటర్ ఈవిడ, మా వాడు రాజు, కింగ్, స్తోత్రాలు చెప్పుకుంటా ఉండాలి, పెద్ద పైన కూర్చోవాలంతే అంటది. నేనేమో గొర్రెల పాప, నువ్వు నాటకాలు వేయకంటాడు ఈయన. నచ్చట వాళ్ళిద్దరికీ అసలు అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదండి. అనవసరంగా తెచ్చుకున్నాడండి ఈవిడ్ని. అసలు ఈవిడ్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా, వెళ్ళిపోయింది, చరిత్ర ఉంటుంది ముందుకెళ్ళేసరికి. మంచిది కాదండి, మంచిది కాకపోయినా పాపం తెచ్చుకున్నాడు. అబ్నేర్ అన్న అతనితో కబురు పట్టి, మేకాలని ఒక ఆవిడ ఉంటుంది బాబు, నాకు ఇష్టమైన భార్య, నేను మరి సౌలు తరుముతున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, నా భార్య, నేను ఆవిడ కోసం చాలా కష్టపడ్డాను, నా ప్రేయసి, నా ప్రియురాలు తీసుకురా అంటే తీసుకొచ్చాడు ఆయన. మళ్ళీ చచ్చిపోయాడు కదా, ఇందాక అబ్నేర్ని చంపేశాడు కదా యోవాబు, ఆ అబ్నేర్ తీసుకొస్తాడు ఈమెని. వెళ్ళిపోయింది ఇంకొకరిని పెళ్లి చేసుకుని. దావీదు పిచ్చి ప్రేమతో తెచ్చుకున్నాడు పాపం నా భార్యని. తెచ్చుకున్న తర్వాత తిన్నగా ఉంటుందంటే, నువ్వు డ్యాన్సులు ఎందుకు వేస్తున్నావు, నువ్వు మందసం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటది. హీనపరిచిందండి, చాలా దారుణంగా హీనపరిచింది. ఎలాగంటే 20వ వచనం చూడండి, అక్కడ 20వ వచనం, మేకాలు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. ఏం చేస్తుందట? అపహాస్యం అంటే హేళన చేస్తుంది. ఎవరిని? రాజుని, సొంత భర్తని పనికత్తుల ముందు. మరీ ఏమంటే చిన్న చిన్న పనులు చేసుకునే పనికత్తుల ముందు హేళన చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. దానికి బాగా హట్ అయిపోయాడండి దావీదు. ఎప్పుడైతే హేళన చేస్తుందో ఏమంటున్నాడు చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలు మీద జనులు నన్ను అధిపతిగా నిర్ణయించుటకు నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. చూసారా, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి గనుడనగుదునని మేకాలు తనను మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనకయుండెను. దేవుడి శాపానికి గొడ్రాలే కూర్చుంది. దావీదును తిట్టినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆవిడికి చచ్చిపోయేంత వరకు నీకు పిల్లల్ని ఇవ్వను పో అన్నాడంతే. గొడ్రాలు అయిపోయింది, పిల్లలు లేరు. ఇది మనకి 6వ అధ్యాయంలో ఉన్న చరిత్ర. ఓకేనా? మందసాన్ని తీసుకుని రావటం, మందసం ముందు దావీదు నాట్యం చేయటం, మందసం ఒక చోట ఉండిపోవటం, ఒక అతను చచ్చిపోవటం, తర్వాత మందసాన్ని తీసుకొని రావటం, మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మేకాలు ఎగతాళి చేయటం, ఎగతాళి చేసినందుకు చివరి వరకు మేకాలు గొడ్రాలుగా ఉండిపోవటం. ఇది 6వ అధ్యాయం. ఓకేనా? 7వ అధ్యాయానికి వెళ్ళిపోదాం త్వరగా. 7వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇప్పుడు మందసాన్ని తెచ్చేసాడు కదా. మందసం అంటే తెలుసు కదా మీకు, జస్ట్ టెంట్లో ఉంటుంది, గుడారంలో ఉంటుంది. ఇప్పుడు యెరూషలేముకి తెచ్చేసుకున్నాడు. యెరూషలేములో ఇప్పుడు ఈయన రాజు కదా, ఎక్కడ ఉంటాడు? అంతఃపురంలో ఉంటాడు. అంతఃపురాలు అంటే ఆ రోజు దేంతో కట్టేవారంటే దేవదారు మ్రాను. మనకి ఇప్పుడు మంచి కాస్ట్లీ ఇల్లు దేంతో కడతారు? చెక్క, మనం టేక్ అంటాం కదా, దానికంటే పవర్ఫుల్గా దేవదారు మ్రానుతో ఇల్లులు కట్టేవారు అప్పట్లో రాజుకి. అందులో అంతఃపురంలో ఉన్నాడు ఎవరు? రాజు. ఇంతకు అంత ఆనందంగా సంతోషంగా తెచ్చుకున్న మందసం ఎక్కడ ఉండిపోయింది? డేరాలో ఉండిపోయింది. అది దావీదుకి నచ్చలేదండి. నేనేంటి అంతఃపురంలో ఉన్నాను, నా దేవుడు సన్నిధి ఏంటి, మందసం ఏంటి అలా గుడారంలో ఉండిపోయింది, నేను ఇప్పుడు అర్జెంటుగా దేవుడికి మందిరం కట్టాలనుకుంటున్నాను. నాతాను అన్నాడంతే. నాతాను ఎవరు? ఇంతకీ ప్రవక్త. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఒకసారి దేవుడిని అడగవా, దేవుడు ఏమంటాడు అనగానే, ఏమంటే నిజంగా ఇక్కడ దేవుడు మాట్లాడతాడండి దావీదుతో. ఎంత ప్రేమను చూపిస్తాడంటేనండి దావీదు మీద, ఎంత ప్రేమ చూపిస్తాడంటే, మీరు చాలాసార్లు చదువుతారు, నేను చదివినట్టుగా చదవాలా. 7వ అధ్యాయం బల్ల చెప్తున్నాను, నేను చదువుతున్నట్టుగా చదవండి. ఎంత ప్రేమ చూపిస్తున్నాడో దావీదు మీద దేవుడు చూపిస్తాను ఇప్పుడు మీకు.
7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో 2వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? దేవదారు మ్రాణుతో కట్టిన నగర యందు నేను వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది కదా. నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినది అంతా నెరవేర్చమనను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు ఈ మాట యాస్టీజ్గా దావీదుతో చెప్పన్నాడు, నాతానుతో. ఏమని చెప్పంటున్నాడు? నీవు నాకు ఒక మందిరమును కట్టింతువా అంటే అర్థం ఏంటి? కట్టింతువా అంటే అర్థం ఏంటి? దేవుడి సెన్స్లోకి వెళ్ళి ఆలోచించాలా. చిన్న కుర్రగాడు, డాడీ నేను పెద్ద అయిన తర్వాత నీ కారు కొంటాను అన్నాడు అనుకోండి, నాన్న డైలాగ్ ఏంటో చెప్పాలి వెంటనే. ఒరే నువ్వు అంత పెద్దోడు అయిపోయావా? ఇది డైలాగ్ అక్కడ. దావీదు నువ్వు నాకు మందిరాన్ని కట్టిస్తావా? ఏమండి, అప్పటి వరకు ఇశ్రాయేల్లో ఎవరికైనా ఈ తోట వచ్చిందండి? మేము మంచి మంచి ఇళ్ళల్లో ఉంటున్నాం, దేవుడి మందిరం ఏమో అక్కడ ఉంటుంది, పాడైపోయిన గుహలో పాడైపోయిన బట్టల మధ్యలో దేవుడి మందిరం ఉంది. మేము మంచి ఇంట్లో పడుకోవటం ఏంటి, దేవుడేమో అలాంటి గుడారంలో ఉండటం ఏంటి, టెంట్ల మధ్యలో ఉండటం ఏంటి, చచ్చ ఇది బాగోలేదని అప్పటి వరకు చాలామంది ధనవంతులు ఉన్నారు కదండి, లేరా? ఉన్నారు. సౌలు రాజుగా ఉన్నంతకాలం మందసం ఎక్కడుంది చెప్పండి? ఆ అభినాదాబు ఇంటి దగ్గర ఏదో మూలన పడేశారు ఆ రోజు మందసాన్ని. ఎవరికైనా వచ్చిందండి తాటు? ఎవరికి రాలేదు. మందిరాన్ని కడతానన్న థాట్ దావీదుకి రాగానే దేవుడు ఏమన్నాడంటే, అబ్బా దావీదు నాకు మందిరాన్ని కట్టిందివా, భలే ఆలోచిస్తున్నావు బాబు నా కోసం. ఇంతవరకు దేవుడు దావీదుకి చేశాడు. నోట్ దిస్, ఇప్పటి వరకు దేవుడు దావీదుకి చేసుకుంటూ వెళ్ళాడు, ఇప్పుడు దావీదు దేవుడికి చేస్తానంటున్నాడు. మళ్ళా చెప్పనా, ఇది దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో చాలా చేశాడు, ఇప్పుడు తిరిగి మనం దేవుడి కోసం ఏదైనా చేయాలి. దావీదులో ఆలోచించండి. ఒకప్పుడున్న భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు మన జీవితాల్లో ఉన్నాయా? లేవండి. మంచి స్థితికి తెచ్చాడు కదండి దేవుడు తెచ్చాడు అంటాను నేను. దేవుడు తెచ్చాడు. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు, నా పరిస్థితి నాకు తెలుసు. తినడానికి తిండి లేదు, ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు, ఆ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్, కుళ్ళు కొంపు కొట్టుకుంటాం. మాకు 4 రోజులకి ఒకసారి డ్రైనేజ్ పొంగిపోయేది, కంపు. డోర్ వేసుకున్న డోర్ తీసిన ఇల్లంతా కంపు. ఇంకా ఆ ఇల్లు ఖాళీ చేయలేము, వేరే ఇంట్లోకి వెళ్తే రెంట కట్టలేము. భయంకరమైన పరిస్థితి. ముక్కు మూసుకుని ఉండేవాళ్ళు ఇంట్లో. వెనకాల కిటికీల డోర్లు ఓపెన్ చేస్తే వెనకాల నుంచి డ్రైనేజ్ వస్తున్నా, బాత్రూమ్ డోర్ తీస్తే బాత్రూమ్ నుంచి వస్తున్నా, ఆ డోర్ తీయలేము, ఈ డోర్ తీయలేము. రకరకాల ఊపిరికి సంబంధించిన రోగాలన్నీ వచ్చేసినాయి మాకు అప్పుడు. అలా ప్యాకేజ్ చిన్న దాంట్లో ఉండిపోవడం వల్ల. దేవుని పిల్లలారా, ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనం లేవనెత్తిన తర్వాత, దేవుడు మనకి స్థితి ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఎవరి కోసం ఆలోచించాలి? దావీదు అదే నేర్పుతున్నాడు మనకి. నేను దేవదారు మానుతో కట్టిన నగరంలోకి వచ్చేసిన తర్వాత నా దేవుడు మందసం అక్కడ ఉండిపోవటం ఏంటి? ఎలాగ ఉంటుంది? నన్ను ఈ స్థాయికి తెచ్చిన దేవుడు అక్కడ ఎలాగ ఉండిపోతాడు? నేను ఇప్పుడు దేవుడికి ఏం కడతాను? ఈ థాట్ రాగానే దేవుడు అంటున్నాడండి, దావీదు నువ్వు నాకు ఒక మందిరమును కట్టింతువా. డైలాగ్ చూడండి ఏముంటుందో తర్వాత. నీవు నాకు ఒక మందిరమును కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించు సంచరించి తిని ఇప్పటి వరకు ఎవడో నన్ను పట్టించుకోలేదు. అదే డైలాగు. మీకు అర్థమవుతుందా? నేను ఇశ్రాయేలులను నడిపించిన నాట నుండి ఎక్కడ ఉంటున్నాను అంటున్నాడు? డేరాలో ఉన్నాను, గుడారంలో ఉన్నాను, అక్కడే నివసించాను. నన్ను ఎవడు కనీసం దేవుడి మందసం గుడారంలో ఉండిపోయిందని ఒక్కడికైనా ఆలోచన కలిగిందండి? కలిగిందా? కలగలేదు. నీకు కలిగింది చూసావు. నీ ప్రేమకి నేను చాలా పొంగిపోతున్నాను దావీదు. ఎంత ప్రేమ అయ్యా నేనంటే. ఇప్పటి వరకు ఎవడో పట్టించుకోలేదయ్యా నన్ను. ఎంతకాలం నుంచి అయ్యా అందులో ఉంటున్నాను, ఆ డేరాల్లో గుడారాల్లో, ఆ బట్టల మధ్యలో నన్ను ఎంతకాలం నుంచి పడేశారయ్యా. నా మీద ప్రేమ కలిగింది కదా దావీదు. చూపిస్తాను, మందిరాన్ని గొప్పగా కట్టిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి
ఇశ్రాయేలు కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములో ఎవరితోనూ నేను దేవదారు మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరని ఎన్నడైనను అనియుంటినా, కాబట్టి నీవు నీ సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను అండర్లైన్ చేయండి. ఎక్కడి నుంచి తెచ్చానో గుర్తుపెట్టుకున్నావు దావీదు. గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోయి చోటునల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. చూసావా, దావీదుకి చేసిందంతా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు చేస్తున్నాడు? నేను నీకు ఇంత చేస్తే నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుని కృతజ్ఞతగా నాకు మందిరం కడతానంటున్నావు కదా, మంచోడు దావీదు నువ్వు. అంటే నీ బ్యాక్ మర్చిపోవట్లేదు నువ్వు. మనం ఎప్పుడు కూడానండి, మనకి పొగరు రాకూడదన్నా, మనం ఏమంటే చెడ్డోలుగా మారిపోకూడదన్నా, మన బ్యాక్ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదండి. నా చిన్నతనంలో భలే స్వభావాలు ఉండే పెద్దోళ్ళకి. అతను కారుల్లో తిరుగుతున్నా సరే అతను చిన్నప్పుడు తొక్కిన సైకిల్ పైన పెట్టుకునేవాడు. ఎందుకు నేను ఇప్పుడు కారులో తిరగవచ్చు కాక, ఒకప్పుడు నా బతికేంటి సైకిల్ మర్చిపోయాడు అనుకోండి, ఎవరిని లెక్క చేయడు. సైకిల్ మర్చిపోయాడు అనుకోండి, సైకిల్ మీద వెళ్తున్నాడు, నీడు కారేటు గుద్దేస్తాడు. సైకిల్ గుర్తుందనుకోండి, సైకిల్ని గుద్దుతాడా? అమ్మో సైకిల్ తొక్కడం చాలా కష్టం అండి, పాపం మంచి కష్టపడుతున్నాడండి, ఏమనకూడదండి. ఒకప్పుడు నేను కూడా ఇలాగే కష్టపడ్డానండి. మీకు అర్థమవుతుందా? అది జ్ఞాపకం చేస్తున్నాడు. నీ స్థితిని నువ్వు గుర్తుపట్టుకుని నీకు ఇచ్చిన ఘనమైన స్థితిని నా కొరకు వాడాలనుకుంటున్నావు కదా. మరియు 10వ వచనం, మరియు ఇశ్రాయేలీయులు నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వం ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారికి కష్టపెట్టకున్నట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నేను నీకు తెలియజేయందేమనగా, నేను నీకు సంతానమును కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతి వారిని హెచ్చించి రాజ్యమును స్థిరపరచెదను. అతడు నా నామము ఘనత కొరకు ఒక మందిరమును, అది నువ్వు నా మీద ప్రేమ చూపించావు కనుక నీకు ఎంతటి వరవిస్తానంటే, అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా. మందిరం కడతానని దేవుడికి మందిరం కడతానని దావీదంటే, ఇప్పుడు రివర్స్లో దావీదుకి దేవుడు ఎక్స్ట్రా దీవెనలు ఇవ్వట్లేదే ఇక్కడ. ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? మందిరం కడతానన్న విషయం దేవుడికి బాగా నచ్చింది. నాకు మందిరం కట్టేస్తావా, నాకు మందిరమును కట్టింతువా? చూసారా డైలాగ్, అదే ఇందాక పట్టుకోమన్నాను. నాకు మందిరం కట్టేస్తావా? ఎంత ప్రేమ కలిగిందయ్యా నాకు నీ మీద, నా మీద నీకు ఎంత ప్రేమ కలిగింది కనుక ఇప్పుడు నిన్నే కాదు దావీదు, నీకో మాట ఇస్తున్నాను. ఇప్పుడు గుర్తుపెట్టుకో దావీదు, నీకో మాట ఇస్తున్నాను. నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు 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 మొత్తం నీ సంతానాందే ఈ సింహాసనం ఇంకెవరిని ఎక్కనేమన్నాడు అంతే. ఎలాగొంది దీవున? మందిరం కడతాను అన్నందుకు తరతరాలు నీ పిల్లలదే సింహాసనం ఎవరిని ఎక్కనేమన్నాడు అంతే. నీ పిల్లలే ఎక్కుతారు ఈ సింహాసనం. నీ కుమారుడు ఒకడు వస్తాడు, అతను మందిరం కడతాడు, అతని కొడుకే ఎక్కుతాడు. తరతరాలు తరతరాలు సింహాసనం నీ కొడుకుదే. ఇప్పుడు ఒకటి ప్రశ్న అడుగుతాను మీకు. అంటే ఇప్పుడు రాజ్యం అంటూ ఉంటే ఆ రాజ్యంలో ఎవరు కొడుకు ఉండాలి? దావీదు కొడుకు. ఇప్పుడు రాజ్యం ఉందా? ఏ రాజ్యం ఉంది చెప్పండి, తెలివిగా ఆలోచించండి. యేసు రాజ్యం ఉందా? ఇప్పుడు యేసు రాజ్యానికి రాజు ఎవరు? సంఘానికి రాజు ఎవరు? క్రీస్తు ఎవరు కొడుకో చెప్పాలా? సరిపోయిందా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అందుకే దావీదుని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? యేసుక్రీస్తుల వారి వంశావళిలో దావీదు వంశావళిలోంచి యేసుప్రభుని పట్టుకొచ్చి తరతరాలు సింహాసనం నీదే అన్నాడంతే. మీకు అర్థమైందా? చిన్నదేం కదా అక్కడ చెప్తున్న మాట. బాబాయ్ బుర్ర వేడెక్కిపోద్ది, ఆగాలనిపిస్తుంది, టైం అయిపోద్ది. మళ్ళీ రెఫరెన్స్లు కోట్ చేసి చెప్పాలి ఇదంతా మీకు. నీకు తరతరాలు సింహాసనం నీదే, నాకు మందిరము కట్టి. నేను చాలాసార్లు చెప్పాను, మియాపూర్ సంఘస్థులుగా మనం చాలాసార్లు చెప్పాను మీకు ప్రసంగాలు. ఈ మాట గుర్తుందో లేదో మీకు?
మందిరం కట్టామంటే దేవుడు మదిలో పడిపోతామని చెప్పాను, గుర్తుందా మీకు? మనం లక్షల రూపాయలు ఎందుకు పోగేసి చెప్పండి ఇప్పుడు మందిరం కట్టాలని? దేనికోసం అనుకుంటున్నారు? మందిరం కట్టామా ఏంటి? నాకు మందిరం కట్టా దావీదు అన్న దేవుడు మళ్ళా అంటాడా చెప్పండి. హైదరాబాద్ లాంటి మహాపట్నంలో ఇల్లు కొనుక్కోవటం, సెంటు నేల కొనుక్కోవటమే కష్టమైతే అక్కడ నాకు మందిరం కడతారా? నిజంగా చెప్తున్నానండి, క్రైస్ట్ చర్చ్ మియాపూర్ సంఘంలో ఉండి ఆ మందిరం కట్టడానికి ఎవరెవరైతే వాళ్ళ కష్టార్జితాన్ని ఇస్తున్నారో మీకు మళ్ళీ గ్యారంటీగా వచ్చినని బట్టి చెప్తున్నాను, మీరు మీ తండ్రి అయిన దేవుడి మదిలో పడిపోతారు. మందిరం కడతానన్నందుకే దావీదు మదిలో పడిపోయి ఇక నీ కొడుకులు తప్ప ఎవరిని సింహాసనం ఎక్కనేమో నాకు పిచ్చెక్కిచ్చేసావు బాబు దావీదు అన్నాడు. అంతే. మీకు అర్థమవ్వాలి బాగా ఇంటెన్షన్ దేవుడిది. నువ్వు ఎంత బలమైన కార్యం, నాకు ఒక స్థిరమైన మందిరం కట్టేస్తానన్నావు కనుక నిన్ను మామూలుగా దీవించనిక చూపిస్తాను. చూడండి ఏ దీవెనలు ఎలాగిచ్చాడో చూడండి. 13వ వచనం చదవండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును. ఏమండి ఇప్పుడు అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరిచినట్టే ఇతని కొడుకు ఎవరు కట్టారు? సొలొమోను కదా కట్టింది. ఇప్పుడు అతని రాజ్యం నిత్యము ఉందా? ఉండదు. ఇది ప్రవచనం. ఎవరి కోసం ప్రవచనం? అక్కడ చదువుతున్నప్పుడేమో సొలొమోను కోసం, లాంగ్ రన్లో ఆలోచిస్తే ఇది ఎవరి కోసం? యేసుక్రీస్తు. దావీదు కుమారుడు, ఇంకో కుమారుడు వస్తున్నాడు. ఎవరు ఆ కుమారుడు? యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పబడుతున్న ప్రవచనం ఇది. ఏమని? నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నా కుమారుడై ఉండును, అతడు పాపం చేసిన నల్లు దండంతో మనుషులు తగులు దెబ్బలతో అతను శిక్షించును. కానీ ఏమండి ఈ సొలొమోను కోసం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ కొడుకు వస్తాడు, అతను తప్పులు చేసినా క్షమించి ఉంటాను, కానీ అతను ఏమన్నావు? ఎందుకు? నిన్ను బట్టి. సౌలు కుటుంబాన్ని అయితే మొత్తం తుడిచేసే నాకు వాళ్ళు వద్దని, అలా నీ కుటుంబాన్ని తుడిచేయండి ఆయన దావీదు. ఎందుకంటే నీ ప్రేమ అమోఘం నాయన నా మీద, నువ్వు చాలా మంచోడు నాయన, అందుకు నీ పిల్లల 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 పిల్లలను బాగు చేస్తానంటున్నాడు. ఏమంటే నిజంగా మీకు మాట చెప్తున్నాను, తల్లిదండ్రులుగా మనం దేవుడికి లోబడిపోయాం అనుకోండి, మన పిల్లల్ని కాపాడుకుంటాడండి దేవుడు. తెలుసా మీకు? మన పిల్లల్ని కాపాడుకుంటాడు. చాలామంది దేవుడికి సరెండర్ అవ్వకుండా పిల్లలు అంటారు, అలా అటే ఎగిరిపోతూ ఉంటారు గూట్లో పక్షుల్లాగా. నువ్వు ముందు ఇక్కడ మోకాళ్ళే ఈయనకి సరెండర్ అవ్వు, ఆ పిల్లలు ఎలా లాక్కు రావాలో అలా లాక్కొస్తాడు దేవుడు. నీ కొడుకు తప్పు చేసినా సరే 4 దెబ్బలు వదిలేస్తాను తప్ప సింహాసనం నుంచి మాత్రం తీసేయను బాబు అంటున్నాడు. ఎంత మంచిడండి. అతను పాపం చేసినా సరే శిక్షిస్తాను, కానీ అతను సింహాసనం నుంచి మాత్రం తీయను. సౌలు కుటుంబాన్ని తీసేసినట్టుగా నీ కుటుంబాన్ని నేను తీయను. ఎందుకంటే నువ్వు నాకేం కడతానంటున్నావు? అది ఇది మర్చిపోకండి. నాకు మందిరం కట్టేటంత ప్రేమ నీకు ఉంది కనుక నీ మొత్తం నీ సంతానానికి నేను తోడుగా ఉంటాను. చదువుతాను, కింద మాట ఉంటుంది, నీ మట్టుకును నీ సంతానమునకును ఈ రాజ్యము నీకు నిత్యము స్థిరమవును, నీ రాజ్యమునికి నిత్యము, ఈ సింహాసనమునికి నిత్యము స్థిరపరచబడునను తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము. అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు పట్టుకొచ్చి ఎవరు చెప్పారు? నాతాను చెప్పాడు. ఏమండి ఒక్కసారి సడన్గా దేవుడు నీకు వార్త పంపాడు బాబు అంటే, చెప్పండి బాబు ఏం పంపాడు దేవుడు అంటే, అబ్బా నువ్వు చేసిన పనికి పొంగిపోయాడు అబ్బా దేవుడు, మందిరం కడతానన్నావు కదా, అది దేవుడికి బాగా నచ్చింది, నీ కొడుకులు సింహాసనం నీదేనట, అసలు నీకు నీ పిల్లలకి అంతమే లేదట, మొత్తం నీ సంతానాన్ని అంతా కాపాడుకుంటానంటే ఏసాడండి గెంతు దావీదు. అమ్మ నాయన ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చేసాడా దేవుడు నాకు. దేవా ఇప్పుడు మాట్లాడతాడండి, నాకు టైం లేదు. అసలు ఎంత అలా పొగుడుతాడంటేనండి దేవుడిని, అలా పొగుడుతాడండి దావీదు. ఏంటి నాకెంత భాగ్యం ఇచ్చేసావా, నా పిల్లల అందరినీ కాపాడుకుంటానన్నావా, అబ్బబ్బబ్బబ్బా నీ మేలు, నీ కృప, నీ ప్రేమ, నీ దయ, నీ జాలి అసలు వర్ణనాతీతం అయ్యా అంటాడు దావీదు. దేవుడిని పొగుడుతాడండి, కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. మీకు 2 మాటలు చదివిస్తాను. 18వ వచనం స్టార్ట్ చేస్తాడు. 18వ వచనం, దావీదు ఆ రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం చేశాను. ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళిపోయి అదే సన్నిధిలో కూర్చున్నాడే. ఏమంటున్నాడు చూడండి, నా ప్రభువా యెహోవా
ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబమే పాటిదయ్యా. ఎంతగా హెచ్చించినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము గడిచిన తర్వాత నీ దాసుడైన నా సంతానము కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? ఏం చెప్పనయ్యా? నువ్వు ఇచ్చిన వరానికి ఏం చెప్పను నేను? నువ్వు ఇచ్చిన వరం ఎంత గొప్పది. సౌండ్ పోయింది చూడు. నువ్వు ఇచ్చిన వరం ఎంత గొప్పది, నువ్వు ఇచ్చిన వరం ఎంత గొప్పది అంటున్నాడు. ఎంత గొప్ప వరం ఇచ్చావయ్యా, నేను ఏం చెప్పను, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పను, నేను ఏం చెప్పుకోలేనయ్యా. ఏమండి, ఇప్పుడు దేవుడిచ్చిన వరం ఏమైనా చిన్నదా? ఇప్పుడు మీకు మాట్లాడగనా, ఇక్కడ కూర్చున్న మనం అంతా ఏదో ఒక మూల ఎంత భక్తిలో ఉన్నా, ఎంత గుడికి వస్తున్నా, పిల్లల విషయంలో మీకు భయం ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఈడేమవుతాడో, ఈమెమవుతుందో భయం ఉందా లేదా? ఇప్పుడు దావీదుగా భయం లేదు, ఎందుకంటే మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉండన్నాడు. ఎలాగుంది ఇది? సొలొమోను వస్తాడు, మందిరం కడతాడు, నాకు తెలిసి అయింది మొత్తం వేస్తాడు, చిన్న చిన్న పిల్లి మొక్కలు అయినా పర్లేదు, నడ్డు మీద 4 దెబ్బలేసి సింహాసనం మీదే ఉంచుతాను, నీ కొడుకు బాధ్యత నాది అన్నాడు. ఎలాగుంది? ఇప్పుడు మన పిల్లల బాధ్యత దేవుడు తీసుకున్నాడు అనుకోండి, మనకు ఎలాగుంటుంది? పెద్ద భారం ఏదో భుజాల మీద దిగిపోయినట్టు ఉండదండి. అమ్మయ్య, దేవుడు సరెండర్ చేసుకుని ఉన్న ఆయన. గుండెల మీద కుంపట్లాగా ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో, లేరండి? ఎటు నుంచి ఏం తెచ్చి పెడతారో అర్థం అవ్వట్లేదు. బయటికి వెళ్తే నిరంతరం 4 కళ్ళు వేసి ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు, భయం కదండి ఈరోజు పిల్లలంటే. దావీదు అంటున్నాడు, నీకు ఏం పర్వాలేదు బాయ్, నువ్వు నీ పిల్లలు 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 నువ్వు మంచి ముసలాడైపోయి పరదేశకి వెళ్ళిపోతావు, నీ పిల్లలు నేను చూసుకున్నాను, డోంట్ వరీ అన్నాడు. ఎలాగుంది? నాకు అనిపించింది మనం అందరం మందిరం కట్టేస్తే మన పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడేమో, నాకు అనిపించిందండి కదా. మీరు ఆలోచించండి, మనం శుభ్రంగా మందిరం కట్టేసి బాబు మా పిల్లల్ని కూడా చూసుకోబాబు అంటే, దావీదు పిల్లల్ని చూసుకున్న దేవుడు మన పిల్లల్ని చూసుకోడండి? చూసుకోండి. దేవుడు సూపర్ అండి, దేవుడు సూపర్ అంతే. అందుకే నోట్లో మాట రావట్లేదు దావీదుకి. నేను ఏం చెప్పాలి, నేను ఏం నువ్వు ఎంత పెద్ద వరం ఇచ్చేస్తే నేను ఏం చెప్పనయ్యా, ఏం చెప్పనగా నేను ఏమని కీర్తించాలి, నీకు ఏం పాటలు కట్టాలి, నేను పిచ్చోడిని అయిపోయినా, నేను మాటలు రావట్లేదు అన్నాడు అంతే. పొంగిపోయాడండి దావీదు, పొంగిపోయాడు. భక్తి. మళ్ళీ చెప్తానండి, దీని అంతటికి మూలం ఏంటి చెప్పండి? దేవుడు అంటే దావీదుకు భక్తి ప్రేమ పిచ్చి ఇష్టం అండి. ఈ సమూయేలు గ్రంథం నేర్చుకుంటాను వాళ్ళందరూ చెప్తున్నాను, మీరు దావీదులాగా దేవుడిని పిచ్చిగా ఇష్టపడండి, ప్రేమించండి. ఏ విషయంలోనూ వెనకాడకండి. దేవుడి విషయంలో ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, దేవుడు మధ్యలో స్థానాన్ని సంపాదించాలి. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం అదేనండి. మొత్తం పొగుడుతాడు. నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను అంటాడు. ఒక మాట చదువుతాను, 29 దయచేసి నీ దాసుడైన నా కుటుంబమునకు నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. మొత్తం నా ఫ్యామిలీ మీదకి ఆశీర్వాదం వచ్చేసిందయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదం వచ్చేసిందయ్యా, చాలయ్యా. ఇది ముగింపు. ఎన్నో అధ్యాయం అయిపోయింది? 7. ఇప్పుడు ఎంత? నెక్స్ట్ 8. అనేక మంది రాజులను మళ్ళా ఫిలిష్తీయులతో యుద్ధం అండి. అంటే దావీదు ఎంతమంది రాజులను ఓడించారో లెక్క చెప్పుకుంటూ వస్తాడు 8వ అధ్యాయంలో. ఫిలిష్తీయులను ఓడించి అని ఉంటుంది ప్రారంభంలో, ఉందా? నేను చెప్తాను, అధ్యాయాలు చూసుకోండి. ఇవన్నీ యుద్ధాలు కనుక మనం నేర్చుకునేది ఏముండదు, ఎవరెవరిని ఓడించాడో చెప్పుకుంటూ వెళ్తాను, మీరు రాసుకోండి. 8వ అధ్యాయం ప్రారంభంలో ఫిలిష్తీయులను ఓడించి అనుందా. తర్వాత 3వ వచనానికి వెళ్ళేసరికి శోభారాజును ఓడిస్తాడు 3వ వచనంలో. అలా కిందకు వచ్చేసరికి 5వ వచనంలో సిరియన్ల రాజును ఓడించేస్తాడు. శోభారాజు, సిరియన్ల రాజు. అలా కిందకు వెళ్ళేసరికి 9వ వచనానికి తోయి అని ఒకడు ఉంటాడు, వాడిని కూడా జయించేస్తాడు. 9వ వచనానికి వెళ్ళేసరికి తోయి అని ఒక రాజు ఉంటాడు. క్షమించండి, ఈ తోయి అనేవాడు ఏమవుతాడంటే, పైన ఎప్పుడైతే రాజులను జయిస్తాడో ఈ తోయి అనే రాజు అండి దావీదుకి సరెండర్ అయిపోతాడు. బంగారము వెండి పట్టుకొచ్చి, అయ్యా నేను నీతో యుద్ధం చేయను, నీకు సరెండర్ అయిపోతానంటే, మిగతా రాజులందరినీ ఓడించిన వాళ్ళని ఎలాగైతే బానిసలుగా చేసుకుంటాడో ఈ తోయి అనేవాడిని కూడా బానిసగా చేసుకొని కప్పం కట్టించుకోవడానికి ఒక నిబంధన చేసుకుని అతన్ని కూడా ఇళ్ళలో కలిపేసుకుంటాడు. ఇది దావీదు జరిగించిన యుద్ధాలు 8వ అధ్యాయం అంతా. ఓకేనా? అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు కనుక ముందుకు వెళ్తున్నాను. మీకు ఒక వచనం చదివిస్తాను. ఇది 14వ వచనం చివరిలో చూడండి.
14వ వచనం చివర, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చూసారా, ఎక్కడికి వెళ్ళినా సరే కాపాడుతున్నాడు. ఈ 15వ వచనం ఏంటంటే ఇది ఇంపార్టెంట్. 15వ వచనం, దావీదు తన చుట్టూ ఉన్న వారికి పదవులు ఇస్తాడు. ఓకేనా, రాజ్యంలో ఉన్న వారికి ఏమిస్తున్నాడు? పదవులు. యోవాబుకు సైన్యాధిపతి కింద, ఇంకా పిల్లలకి కొంతమందికి దస్తావేజులు రాసేవాళ్ళ కింద, కొంతమందినేమో యాజకుల కింద, కొంతమంది లేఖికుల కింద తన చుట్టూ ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తాడు. అంటే రాజ్యంలో పదవులు ఇస్తున్నాడు. అది త్వర చదువుకోండి, మీకు అర్థమైపోతే అవసరం లేదు. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్ ఒకరే. ఎవరు? యోవాబు. మర్చిపోకండి. ఎవరితను? సైన్యాధిపతి. వస్తాడు ఇప్పుడు ముందు హీరో, మీకు చూపిస్తాను ఆయన్ని. ఇతను గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్ళిపోదాం 9వ వచనానికి. 9వ వచనానికి వెళ్ళేసరికి సౌలు కుటుంబానికి ఉపకారం చేయాలి యోనాతానుకి. ఎందుకంటే యోనాతాను బ్రతుకుండగా మరి చాలా సాయం చేశాడు కదా. అప్పుడు 9వ అధ్యాయంలో యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అక్కడ అడుగుతున్నాడు. అంటే యోనాతానుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశారు. అప్పుడు మీకు ఇతను గుర్తుపెట్టుకోండి అని ఇందాక ఒక పేరు చెప్పాను, కుంటాయిన పేరు గుర్తుందా? యోనాతాను కొడుకు. అతన్ని వెతుకుతున్నాడు ఇప్పుడు దావీదు. ఇతని సంతానంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, కుంటాయిని బతుకున్నాడు పాపం. ఆయన పట్టుకురండి అంటాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటాడు దావీదు. సౌలు కుటుంబములో సేవకుడగు సేబావు అని ఒకడు ఉండగా, పిలవడం పేరు రాజు. నేనే అనను, ఆ రాజు యెహోవానికి దయ చూపినట్లుగా నేను ఒక ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను శేషించి ఉన్నాడా అని అతను అడగగా, శిబా యోనాతానుకు కుంటిగాళ్ళ కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజుని అడగా, షేబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఏంటని ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతను తీసుకురండి అనగానే, ఇతను ఎవరు? ఇతని పేరు మెఫీబోషెత్. తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారంటే దావీదు దగ్గరికి తీసుకొచ్చారు. ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి, మనకు ఉపకారం చేసిన ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత, ఉపకారం చేశాడు, చచ్చిపోయాడు, తీరిపోయింది అనుకుంటాం. కానీ నాకు ఉపకారం చేసిన అతనికి ఎవరికైనా పిల్లలు ఉన్నారేట వాళ్ళకి చేస్తానంటాడా? భూమి మీద ఎవడైనా అంటాడండి ఇలాగా? ఉపకారం చేసిన ఆయనకి పిల్లలు ఉన్నారా, నేను అతనికి ఉపకారం చేయాలి, పట్టుకురండి. వచ్చారు ఇతన్ని. ఏమన్నా తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? వచనం 7వ వచనం, అందుకు దావీదు భయపడుతూ గొడవలో చెప్పచ్చో లేదనండి, మన దగ్గర ఒక కుటుంబం ఇబ్బంది పడుతుందండి. పాపం అక్కోళ్ళ కుటుంబం, రావణక్క వాళ్ళ కుటుంబం అండి. వీళ్ళ ఆస్తి అది, వీళ్ళ పాపం అక్క వాళ్ళ భర్త పేరునున్న ఆస్తి అండి అది. మన తమ్ముడోళ్ళు సాయోళ్ళు అమ్ముకుంటారంటే వాళ్ళ అమ్మ కుదరనివ్వట్లేదు. నా కొడుకు ఆస్తుంది, మీరు ఎలాగ అమ్ముకుంటారంటే, మరి మేము కొడుకులం కదా వెళ్ళంటే, సరే మీరు అమ్ముకోండి, 2 సెంట్లు నాకు ఇచ్చేయండి, నా కొడుకుదా అంటుంది. పిల్లలు చితికిపోయిన స్థితిలో ఉండి వాళ్ళు ఏదో కొంచెం బాగుపడడానికి ఆస్తి తీసుకుంటుంటే సొంత నాయనమ్మ ఒప్పుకొని ఈ కాలంలో ఎవరు మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయిన తర్వాత ఆస్తి అంతా ఇతని దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎవరైనా ఉన్నారేమో వెతకండి ఆస్తులు ఇద్దాం అని అంత మంచోడు ఎవడైనా ఉన్నాడు చెప్పండి? అందుకే చెప్తున్నాడు దావీదు టాపు ఏ విషయంలో తీసుకున్నా టాపే. ఏమంటే మాట చెప్పనా, ఎంత మంచోడైనా మీరు ఇది నిజమో కాదో నాకు చెప్పండి. ఎంత మంచోడైనా, ఎంత ప్రేమ కలిగినోడైనా, ఎంత ఆప్యాయత కలిగినోడైనా ఆస్తి అనగానే కొంచెం బిగిసిపోతాడు. ఇలాగా మీరు చెప్పండి, బిగుస్తాడా లేక బెగోడా? బిగుస్తాడా బెగోడా? పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఇప్పుడు జరుగుతున్నవి ఏంటో తెలుసండి? ఆస్తి గొడవలు. అన్నకి చెల్లికి పడదు, తెలుసు మీకు. ఆవిడటు ఈయనిటు. పోనీ ఏమన్నా అడుక్కు తింటున్నారా? డబ్బులు లేవా? కోట్ల ఆస్తి. ఒక 10 కోట్లు ఇచ్చేస్తే పోయేదేముంది? ఎవరం నువ్వు ఇంట్లోంచి బయటికి పోతే పో. వీళ్ళు ఎక్కడ దావీదు ఎక్కడండి? సౌలు ఆస్తి ఎవరైనా ఉంటే చూడండి ఆయన, వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకు వద్దున. ఆయన మంచోడే కదా, ఎంత మంచోడు. ఆస్తి, డబ్బు, అధికారం ఏవి తలకెక్కని మంచోడు. మళ్ళా చెప్పనా, ఆస్తి, అధికారం, డబ్బు ఇవేవి బుర్రకెక్కని మంచోడు. ఇవి బుర్రకెక్కనోడే మంచోడు, ఎక్కునోడు చెడ్డోడు అంటాను నేను. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు దావీదుకి ఎక్కాయా? అధికారం ఎక్కిందా?
అక్కడ ఎగురుతుంటే ఏమన్నాడు ఇందాక, భార్య అలాగే ఎగురుతుంటే నువ్వు రాజు కదా ఎందుకు ఎగురుతున్నావు అంటే ఏమన్నాడు, ఊరుకో నేను గొర్రెలు కాపని రాజునేటి అన్నాడు. అధికారం ఎక్కిందా? ఎక్కలేదు. ఇక్కడ సౌలు చచ్చిపోయాడు, సౌలు ఆస్తి అంతా వచ్చేసింది, ఎవడన్నా ఉన్నాడేమో చూడండి ఇచ్చేద్దాం అన్నాడు. ఆస్తి ఎక్కిందా? ఎక్కలేదు. పోనీ పగ ఏమన్నా అధికారం ఉందా, నా అధికారంతో ఆడిని చంపుతాను ఈడు చంపుతానంటే పగ ఏమన్నా ఎక్కుతుందా? ఎక్కదు. బాబో ఏం దావీదండి, నమస్కారం నమస్కారం దావీదుకి. ఏది ఎక్కట్లేదు. మాట్లాడితే దేవుడు దేవుడు ఇవన్నీ నాకు ఎందుకు, న్యాయంగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, ఎవరిదానికి ఇచ్చేస్తాను, ఎవరిదానికి ఇచ్చేస్తాను, నాకున్న అధికారాన్ని బట్టి ఎవరిని చంపను, ఎవరిని పగోడిని చేసుకోను. పప్ప దావీదు మళ్ళా చెప్తున్నాను, దావీదు ఏం దావీదండి, 2 రోజులు బుర్రలోంచి పోడు మీకు, నాకు తెలిసి 2 రోజులు పోడు బుర్రలోంచి. ఏమి ఎక్కదా బుర్రకి, ఎక్కదు. ఆస్తి ఎక్కదా, ఎక్కదు. డబ్బు ఎక్కదా, ఎక్కదు. నేను అంతఃపురంలో ఉన్నాను కదా చాలు, దేవుడు మందసం ఎట్టిపోతే నాకెందుకన్నాడు. లేదు, దేవుడికి కూడా ఏముండాలి, మందసం ఉండాలి. నాకు ఉపకారం చేశాడు కదా యోనాతాను, అతని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బాగుండాలి. ఏమంటే అసలు నాకు పిచ్చెక్కిపోయిన బిట్టోటి ఉంటుంది, ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్కి సాయం చేస్తున్నాడు అంటే పర్వాలేదు. ఇప్పుడు యోనాతాను ఇతను ఏమో ఎవరిల్లు ఫ్రెండ్స్, బాగా గుడ్ ఫ్రెండ్స్ కదండి, స్నేహితులు కదండి, సాయం చేస్తున్నాడు అంటే పర్వాలేదు. ముందు అధ్యాయంలోనండి నాకు బుర్ర పాడైపోయింది. ఎవడో అన్ని రాజు ఎప్పుడో సాయం చేశాడట, నేను ఇప్పుడు బాగున్నాను కదా, పలానా టైంలో అన్యుడు ఒక రాజు సాయం చేశాడు, ఆడెక్కడున్నాడో ఎతకండి ఆడికి ఉపకారం చేయాలంటాడు. కింద వాళ్ళకి మతిపోయింది. ఏం ఉపకారాలు ఏంటి బాబు. దావీదు మంచితనాన్ని తట్టుకోలేక చచ్చిపోయారండి కిందోళ్ళు. ఆడెవడో రాజు మన కష్టాలు ఉన్నప్పుడు సాయం చేశాడు, ఆడిని పట్టుకురండి, ఆడికి నేను ఇప్పుడు ఉపకారం చేయాలి అంటాడు. ఎప్పుడని గుర్తుపెట్టుకుంటారండి ఇవన్నీ? పైకి వచ్చిన తర్వాత కింద ఏమైనా గుర్తుపెట్టుకుంటారండి? మీరు చెప్పండి. ఎవడు గుర్తుపెట్టుకోడండి, సమాజంలో ఎవడు గుర్తుపెట్టుకోడండి. ఏమంటే బాగోలేనప్పుడు సాయం చేసిన వాళ్ళు, బాగోలేనప్పుడు మనల్ని నిలబెట్టిన వాళ్ళు, బాగోలేనప్పుడు సాయం చేసిన వాళ్ళు, బాగోలేనప్పుడు ఆప్యాయతగా చూసిన వాళ్ళు, బాగోలేనప్పుడు మనల్ని చేర్చుకున్న వాళ్ళు ఎవరు గుర్తుంటారు? ఎవడు గుర్తుండడు. దావీదు తండ్రి యోనాతాన్ని వచ్చాడు, అయ్యా ఈ యోనాతాను కుమారుడు ఈ మనవడు వచ్చినప్పుడు, ఈ కుంటాయన వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ఎలాగ ఆలోచించి వచ్చాడో తెలుసా? నన్ను దావీదు వెతుకుతున్నాడంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఎందుకంటే సౌలుకి దావీదుకి ఏముంది, వైరం కదా. అయ్యా నన్ను చంపొద్దయ్యా, అసలు నాకు కాళ్ళు లేవయ్యా. ఓ నాయన నిన్ను చంపడానికి కాదురా బాబు పిలిచింది, నేను నా గుండెల్లో పెట్టుకుంటాను, మీ తాతయ్య ఆస్తంతా నీకు ఇస్తానంటే అసలు నిజంగా రండి పొంగిపోయాడండి. ఇతను పొంగిపోయాడు. ఇతను గుర్తుపెట్టుకోండి, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? మెఫీషోబేతు. ఇతను గుర్తుపెట్టుకోండి. ఇతను లాంగ్ రన్లో ఈరోజు అవుతుందో లేదో తెలియదండి. అబ్బాబ్బాబ్బా ఇతను పిచ్చెక్కిచ్చాడండి మళ్ళీ దావీదుకి. ఉపకారం చూపిన దావీదు ఎప్పుడైతే తాత ఆస్తంతా ఇచ్చి ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడో, ఏమండి ఏదైనా ఇస్తారు కానండి, ఎవరైనా ఇవ్వలేనిది ఇంకొకటి ఉంది, అది కూడా ఇచ్చేసాడు దావీదు. ఏమిచ్చాడు తెలుసా? యోనాతాను నాకు చాలా మంచోడయ్యా, మీ నాన్న నాకు చాలా హెల్ప్ చేశాడు, మీ నాన్న చేసిన మేలు నేను మర్చిపోలేను, ప్రతిగా జీవితకాలం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని అసలు రాజ్యంలో ఎవ్వడికి లేని భాగ్యం ఇతనికి ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? చదువుతాను చూడండి, అక్కడ మాట ఉంటుంది, 7వ వచనం. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము, అండర్లైన్ చేయండి పదం, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవియ్యగా. ఇది అండర్లైన్ చేయండి. ఇది టాప్ అని ఎందుకన్నా తెలుసా? దావీదు రాజు భోజనంలో, రాజు బల్ల చుట్టూ ఎవరు కూర్చోవాలి చెప్పండి? రాజు కొడుకులు కూర్చోవాలి, రాజు కూతుర్లు కూర్చోవాలి, రాణీలు కూర్చోవాలి, వాళ్ళ కుటుంబం కూర్చోవాలి. వాళ్ళు కుటుంబం కూర్చునే బల్ల మీద ఎవరిని కూర్చోబెడతానంటున్నాడు? మెఫీషోబేతు. యోనాతాను కొడుకుని కూర్చోబెడతాను, యోనాతాను కొడుకుని కూర్చోబెడతాను. ఎంతకాలం అన్నాడు? మీ నాన్న నాకు సాయం చేశాడు కాబట్టి 4 రోజులు భోజనం చేసి వెళ్ళిపో అన్నాడా? నువ్వు బతికున్నంతకాలం నా రాజ్యంలోనే ఉండాలి, బతికున్నంతకాలం నా భోజనమే చేయాలి. రాజు భోజనం ఎలాగుంటుందో చెప్పండి, బుర్రపాడైపోద్ది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే. రాజు భోజనం బల్ల మీదకి వచ్చిన తర్వాత బాబు మటన్ కూర ఉందా అన్నాడు అనుకోండి, వంటోని వేసేస్తారు సైన్యం. ఆయన ఉందా అని అనకూడదు, మటన్ కూర ఏంటంటే అక్కడ వండి పెట్టి రెడీగా ఉండాలా. రాజు మటన్ అడుగుతాడా, చికెన్ అడుగుతాడా, కోడి అడుగుతాడా, నక్క అడుగుతాడా, కుక్క అడుగుతాడా అనవసరం. ఆయన అడిగాడంటే కంచంలో పడాలి, వాళ్ళు వండి అక్కడ పెట్టాలి అంతే. అలా లేదనుకోండి ఆయన చంపేస్తారు వంటోడిని.
అంటే అన్ని రకాలు వండి పెట్టాలి. రాజుకి ఎప్పుడు ఏ మూడొచ్చి ఏం తింటాడో తెలీదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఈరోజు తోటకూర ఫ్రై చేయమంటారు అన్నారు అనుకోండి, ఆయన చంపేస్తారు. నోరు మూసుకొని తోటకూర, గోంగూర, ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో ఫ్రై చేసి అక్కడ పెట్టు, ఇష్టమైతే తింటారు, లేకపోతే అవతలే. మీకు అర్థమైందా? మీకు రాచరిక పరిపాలన మీద కాస్త అవగాహన ఉంటే నేను చెప్పేవి అర్థమవుతాయి. తెలుసా, రాజు అనేసరికి ఆ డిగ్నిటీ, ఆ హోదా ఎలా ఉంటుంది. ఎవడు డైరెక్ట్గా మాట్లాడడానికి ఉండదు తెలుసా. రాజుతో అంతఃపురంలో ఉంటాడు. ఎవడైనా మాట్లాడాలంటే కింద 4-5 మంత్రులు ఉంటారు, పియ్యలు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళలో ఎవడికి ఒక్కనొక టైం ఉంటుంది, ఆ టైంలోనే రాజు దగ్గరికి వెళ్ళాలి. పలానా వ్యక్తి మిమ్మల్ని కలుస్తున్నాడు అన్నట్టు చెప్పాలి. ఇతను ఒప్పుకుంటే ఆడు రావాలి, లేకపోతే అటు నుంచి అడ్డే. కలవడానికే కుదరదు తెలుసా రాజుని. అలాంటి రాజు బల్ల మీద సదాకాలము నువ్వు నాతో కూర్చుని ఏం చేస్తావు? భోజనేస్తావు. పైగా ఇతను ఏమైనా ఫిజికల్గా బలంగా ఉన్నాడా? ఎవరితను? కుంటోడికి ఆ భాగ్యం ఏంటండి. కేవలం ఇతను చూడట్లేదు దావీదు. ఎవరిని చూస్తున్నాడు? ఈ యోనాతాను కొడుకులో యోనాతాను చూసుకుంటున్నాడు. నాన్న నాకు చాలా సాయం చేశాడు. పిల్లల్లో తల్లిదండ్రుల కృతజ్ఞతను కూడా చూడగలుగుతున్నాడు. అంటే ఎంత మంచి మనసు అండి. ఎంత మంచోడు. ఎలా వర్ణించాలో అర్థం అవ్వట్లేదు దావీదుని. ఎంత మంచోడు అండి, ఎంత మంచోడు. ఆస్తి ఇచ్చేశాడు. సదాకాలమును నా బల్ల మీద కూర్చొని భోజనం చేయాలి, నీకు ఏ ఇబ్బంది. ఇక రాజు అంతఃపురంలో ఉన్నాడంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయండి? ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? రాజు అంతఃపురంలో ఉన్నవాడికి ఇబ్బందులు ఉంటాయా? సదాకాలము రాజకుమారులను బ్రతకాలన్నాడు అంతే. ఇచ్చేసాడా? ఇచ్చిన తర్వాత కిందకి చూడండి, ఒక మాట ఉంటుంది, 10వ వచనం. కాబట్టి నీవును నీ కుమారుడును నీ దాసులను అతని కొరకు ఈ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనముకి ఆహారం కలుగునట్లు నీవు దానిని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. రాజు చెప్పగానేనండి, నిజంగా అక్కడ ఆ రోజు వాడిని తీసుకొచ్చినాడండి షేబా. వాడు సరేనయ్యా, ఆస్తిని అంతా పండిస్తాం, పట్టుకొచ్చి మా రాజకుమారుడైన మెఫీబోషెతుకి ఇస్తాం మేము అని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఇది అక్కడి నుంచి పట్టుకొచ్చేసండి నిజంగా సొంత కొడుకుని చూసుకున్నట్టుగా చూసుకుంటాడు. 12వ వచనం చూడండి, 12వ వచనం. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మేకా. యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతను రెండును కాళ్ళు రెండును కుంటివి. చూసారా, కుంటి కాళ్ళు. అతన్ని సదాకాలము భోజనం బలం వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చేశాడా? నెరవేర్చాడు. ఎప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నాడు. ఇది 9 అధ్యాయాలు. ఓకే, ఒక అధ్యాయం చెప్పి ముగించేస్తాను టక్కమని. టైం అయిపోయింది కదా. 10 అధ్యాయాలు ముగింపు. ఓకేనా. ఈ 10వ అధ్యాయం ఏంటంటే ఇందాక చెప్పింది అదే. ఎందుకంటే ఇది సీక్వెన్స్ మిస్ అయిందంటే నెక్స్ట్ పార్ట్లో మీరు దీన్ని అందుకోలేరు. అందుకే 10వ అధ్యాయం చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు దావీదు యోనాతానుకు ఉపకారం చేయాలనుకోవటమే ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 10వ అధ్యాయం ఒక ఎత్తు. 10వ అధ్యాయం ప్రారంభం చదవండి. పిమ్మట దావీదు, చూసారు, ఇది అండర్లైన్ చేసుకోండి. ఆమాను తండ్రి అయిన నాహోషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకులకు సమాచారము. చూసారా, ఎవరో అనిల్ రాజట బతుకున్నప్పుడు సాయం చేశాడట. ఇప్పుడు అతను కొడుకుని వాళ్ళు తీసుకురండి, వాళ్ళ నాన్న నాకు సాయం చేశాడు, నేను కొడుకు సాయం చేస్తానంటున్నాడు దావీదండి. ఇలాగ దావీదు జీవితం నిండా ఉపకారాలు 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 ఉపకారాలు. ఏం చేస్తున్నాడు మనుషులకి? దావీదు ఏం చేస్తున్నాడు మనుషులకి? తనకు ఎవరెవరైతే సహాయపడ్డారో వాళ్ళందరికీ తిరిగి దావీదు ఏం చేస్తున్నాడు? ఉపకారం. మర్చిపోకండి, ఉపకారం ఉపకారం ఉపకారం. అంటే మనం కూడా ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? వ్యక్తుల పట్ల ఉపకార బుద్ధి. ఓకేనా, ఉపకారం చేసే గుణం కలిగి ఉండాలి. అది దావీదు మనకి నేర్పిస్తున్నాడు. ఈ 10వ అధ్యాయం ఏమి ఉండదో చదివేసుకోండి. రాజులు మరలా యుద్ధానికి వస్తారు. ఒక రాజు దావీదు మీదకి యుద్ధానికి రావడానికి వాడి శక్తి సరిపోక వేరే రాజులందరినీ కూడా కూడగట్టుకునండి దావీదు మీదకి వస్తాడు.
దావీదు మీదకి వచ్చి దావీదును చంపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. చాలామంది రాజులను పోగేసుకుని వస్తాడు. పోగేసుకుని వచ్చినా సరే ఒకరికొకరు సాయం చేసుకుందాము, మన ఇద్దరం కలిసి చంపేద్దామని సిరియన్లు అమ్మోనీయులు ఒకరికొకరు సాయం చేసుకుని ఉండి దావీదు మీద యుద్ధానికి వెళ్తారు. అయినా సరే దావీదు దేవుడు మహాకృపతో ఆ యుద్ధంలో జయిస్తాడు. ఎందుకంటే ఈయనకున్న ఉపకార బుద్ధిని బట్టండి దేవుడు విడిచిపెట్టలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఎంత కష్టం వచ్చినా తోడుగా ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా అదే చదువుకోండి, జస్ట్ యుద్ధం ఉంటుంది ఇదంతా. ఆ యుద్ధంలో చక్కగా దావీదు మళ్ళా వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంతమంది కలిసి వచ్చినా దేవుడి సహాయంతో చక్కగా గెలిచేస్తాడు. గెలిచేసి చివరి మాట చదివించి ముగించేస్తాను. 19వ వచనం, 10వ అధ్యాయం 19వ వచనం. అదే వరకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నుండి నిలవలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇశ్రాయేలుతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకి ఇక సహాయం చేయుట. చూసారా, అమ్మోనీయులు సిరియన్లు కలిపి వచ్చారు. ఎప్పుడైతే దావీదు దెబ్బకు తట్టుకోలేకపోయారో వీళ్ళు ఇక దావీదు పక్షాన చేరిపోయండి, వాళ్ళకి సాయం చేయటం మానేశారు. అందరు సరెండర్ అయిపోతున్నారు దావీదుకి. అంతే, ఎక్కడికి వెళ్ళినారు ఏ రాజు అయినా సరెండర్ అయిపోవటమేనండి. యుద్ధంలో విజయాలు 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 విజయాలు. సో 10 అధ్యాయాలు మనకి పూర్తయ్యాయి. ఓకేనా. 11 అధ్యాయం నుంచి అది దేవుడి చిత్తం ఎప్పుడవుతుందో అప్పుడు 11 నుంచి చివరున్న 24 వరకు నేర్చుకుందాం.